సో TDS, tax deducted at source, అండ్ ఆల్సో దీంతో పాటుగా TCS అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ రెండు కలిపి ఈ చాప్టర్ యొక్క ఇది ఉద్దేశం. సో ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. సో ఈ ట్యాక్స్ డిడక్షన్స్ అట్ సోర్స్ గురించి ఏం మాట్లాడుకున్నాం అని చెప్పేసానంటే, ఇప్పుడు ఒక పర్సన్ కి ఎక్స్పెన్స్ ఇంకో పర్సన్ కి ఏమవుతుందండి, ఇన్కమ్ అవుతుంది. ఈ ఇన్కమ్ వచ్చిన వాడు యాక్చువల్ గా అయితే కనుక ట్యాక్స్ పే చేయాలి. ఓకే, ఆడు ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పే చేయాలండి. వీడికి ఇన్కమ్ వచ్చింది కాబట్టి వీడు ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పే చేయాలి. కానీ ఇక్కడ వీడు పే చేస్తాడనే నమ్మకం గవర్నమెంట్ కి లేక ఏం చేసిందంటే, ఆబ్లిగేషన్ హ్యాస్ బిన్ షిఫ్టెడ్ ఫ్రమ్ B to A. ఏ దగ్గరికి షిఫ్ట్ చేసినంత కొంత ఆబ్లిగేషన్ ఏంటి అంటే కనుక, వైల్ పేయింగ్ ఎక్స్పెన్సెస్ హీ హ్యాస్ టు డిడక్ట్ ట్యాక్స్ డిడక్ట్ చేయాలి అని చెప్పేసని. సార్ ట్యాక్స్ డిడక్ట్ చేసి అంటే ఇక్కడ కొంత పర్సంటేజ్ కానీ అవతలకి ఎంత ట్యాక్స్ అయితే అంత కానీ అది స్పెసిఫిక్ గా చెప్తారండి. ఆ స్పెసిఫిక్ గా చెప్పిన ట్యాక్స్ రేట్ ప్రకారం మనం ఏం చేయాలంట, ట్యాక్స్ డిడక్షన్ అనేది చేయాలంట. మీ దగ్గర నుంచి ట్యాక్స్ డిడక్ట్ చేసి డిడక్ట్ చేసిన ట్యాక్స్ ఏం చేయాలి, గవర్నమెంట్ కి పే చేయాలి. మిగిలిన దాన్ని బీకి పే చేయాలి. టోటల్ గా ఒక 100 రూపీస్ కనుక మనం పే చేయాల్సి వస్తే ఒక 10 రూపీస్ అట్ ద రేట్ అనుకుంటే కనుక, అంటే ట్యాక్స్ TDS రేట్ అనేది 10% అనుకుంటే 10 రూపీస్ గవర్నమెంట్ కి పే చేయాలి. ఇక్కడ 90 రూపీస్ బీకి పే చేయాలి. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ కి పే చేసేటప్పుడు ఎవరి పేరు మీద పే చేయాలంటండి, బి పేరు మీద. కానీ ఇక్కడ మన ఇన్కమ్ ట్యాక్స్ లో మనకి పేర్లతో సంబంధం లేదు. దేంతో సంబంధం అనుకున్నాం, పాన్ నెంబర్లతో సంబంధం అనుకున్నాం. బి యొక్క పాన్ నెంబర్ మీద గవర్నమెంట్ కి 10 రూపీస్ పే చేయాలి ఈ ట్రాన్సాక్షన్ లో. మిగిలిన 90 రూపీస్ బికి పే చేస్తామని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. ఇది ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఒకవేళ ట్యాక్స్ కనుక డిడక్ట్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి సార్? కాన్సిక్వెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ చూస్తే కనుక మనకి ఇక్కడ ట్యాక్స్ డిడక్ట్ చేయకపోతే కనుక మనకి డిసలవెన్స్ అనేది చెప్తామని చెప్పేసి చెప్పారు. 40A1 అండ్ 40A1A. ఇక్కడేమో 100% డిసలవెన్స్, ఇక్కడేమో 30% డిసలవెన్స్ గురించి మాట్లాడుకున్నాం. డిసలవెన్సెస్ అది కాకుండా TDS ప్రొవిజన్స్ ఉంటాయి. TDS ప్రొవిజన్స్ ఉంటాయి నాన్ కంప్లైన్స్ కి, లైక్ పెనాల్టీ, ఇంట్రెస్ట్, ప్రాసిక్యూషన్ అనేవి లెవీ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మనం ఇక్కడ ఈ 40A1 40A1A గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ TDS ఆబ్లిగేషన్స్ నుంచి మనం రిలీవ్ అవ్వాలి అంటే కనుక ఒక ఇష్యూ చూసామండి, ఒక ఆస్పెక్ట్ చూసామండి. ఇక్కడ 40A1 40A1A నుంచి రిలీవ్ అవ్వాలంటే కనుక డిసలవెన్స్ అట్రాక్ట్ అవ్వకూడదు అంటే కనుక మనం కొన్ని చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఏంటంటే కనుక ఇప్పుడు మనం ఎవరికైతే పే చేస్తామో, ఇప్పుడు ఆ పే ఎవరైతే ఉన్నాడో అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ లో బి అనేవాడు హ్యాస్ ఫైల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. అందులో మనం ఇచ్చిన ఇన్కమ్ అనేది డిస్క్లోజ్ చేసి ఉండాలి. దాని మీద ట్యాక్సెస్ ఏమైనా వస్తే కనుక ట్యాక్సెస్ పే చేసి ఉండాలి. దాంతో పాటుగా ఫామ్ 26A అనే ఒక సర్టిఫికేట్ చార్ట్ అకౌంటెంట్ దగ్గర నుంచి తీసుకురావాలి అని చెప్పేసి 4 ఆస్పెక్ట్స్ మనం చెప్పుకున్నామండి. ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి, ఇన్కమ్ డిస్క్లోజ్ చేసి ఉండాలి, ట్యాక్సెస్ పే చేసి ఉండాలి, అలాగే 26A అనే సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి చార్ట్ అకౌంటెంట్ దగ్గర నుంచి. ఈ 4 కండిషన్లు సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు 40A1 40A1A డిసలవెన్సెస్ అనేవి అట్రాక్ట్ అవ్వవు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. ఎందుకంటే ట్యాక్స్ డిడక్ట్ చేయలేదనే ఉద్దేశంలోనే ఈ ప్రొవిజన్ అనేది అంటే అవతల ట్యాక్స్ కట్టడం అనే ఉద్దేశంలోనే TDS అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అవతల ట్యాక్స్ కట్టేస్తున్నప్పుడు మళ్ళీ మనకి TDS డిసలవెన్సెస్ ఉండొచ్చా అంటే ఉండకూడదు అని చెప్పేసి ఈ ప్రొవిజన్స్ అప్లికబుల్ కాకూడదు అనుకుంటే కనుక, డిసలవెన్స్ రాకూడదు అనుకుంటే కనుక ఈ కండిషన్ సాటిస్ఫై చేయమన్నారు. ఇవి ద సేమ్ థింగ్ విల్ బి అప్లికబుల్ ఫర్ ది TDS ప్రొవిజన్స్ ఆల్సో. అంటే TDS నాన్ కంప్లైన్సెస్ కూడా మనకి ఈ ప్రొసీజరే. ఇక్కడ ఒకవేళ TDS నాన్ కంప్లైన్సెస్ నుంచి తప్పించుకోవాలన్నా సరే ఈ ప్రొసీజర్. అంటే ఈ 4 స్టెప్స్ కనుక మనం తీసుకుంటే కనుక
అప్పుడు ఈ డిజల్వెన్స్ రాదు, టీడీఎస్ నాన్ కంప్లైన్స్ కూడా రాదు అని చెప్పేసి మనం అక్కడే చెప్పుకున్నామండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఓకే, రైట్. సో మనం ఎంట్రీస్ చూసామండి. ఎంట్రీస్ ఎలా చూసామని చెప్పేసానంటే, ఇప్పుడు ఏ అనేవాడు బుక్స్ లో మనం ఏం చెప్పుకున్నాం అని చెప్పేసానంటే గనక, ఏ అనేవాడికి సపోజ్ ఒక రెంట్ పే చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే కనుక మనకి రెంట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. రెంట్ అకౌంట్ డెబిట్ టు బి అకౌంట్ అని చెప్పేసి రెంట్ అకౌంట్ అని చెప్పేసి ఒక 10,000 రెంట్ అనుకుంటే కనుక అందులోంచి బి అకౌంట్ కి ఎంత పోతుందండి? 9,000 వెళ్తుంది. మిగతా 1,000 టు గవర్నమెంట్ కి వెళ్తుంది. అలాగే టీడీఎస్ పేయబుల్ అని చెప్పేసి ఒక 1,000 రాస్తాం. 10% టీడీఎస్ రేట్ అని చెప్పేసి అనుకుంటే కనుక దీన్ని ఏమంటారండి? డ్యూ ఎంట్రీ రాయడం అని చెప్పేసి మనం అనుకున్నామండి. ఓకే, రైట్. డ్యూ ఎంట్రీ రాయడం. ఓకే, మనం పే చేయకపోయినా సరే మర్కెంటైల్ సిస్టమ్ లో ఇక్కడ రెంట్ కి లైబుల్ అయితే కనుక మంత్ అంతా కంప్లీట్ అయింది, నేను రెంట్ పే చేయడానికి లైబుల్ అయ్యాను, అలాంటప్పుడు ఈ ఎంట్రీ మనం రాసేసుకుంటామండి. తర్వాత నేను ఈ టీడీఎస్ పేబుల్ టు బ్యాంక్ అని చెప్పి 1,000 కింద పే చేస్తానండి. ఒకవేళ నేను డ్యూ బేసిస్ లో ఇక్కడ మనకి 2 రకాల బేసిస్ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. టీడీఎస్ సెక్షన్స్ అన్ని 2 రకాలుగా డివైడ్ అవుతాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నామంట. ఒకటి, ట్యాక్స్ షల్ బి డిడక్టెడ్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. పేమెంట్ టైమ్ లో మనం ట్యాక్స్ డిడక్ట్ చేయడం. ఆర్ నెక్స్ట్, పేమెంట్ ఆర్ క్రెడిట్ whichever is earlier. సో ఇప్పుడు నుంచి మనం చూసే ప్రతి సెక్షన్ కి కూడా మనం ఏం చెక్ చేసుకోవాలంటే అది పేమెంట్ బేసిస్ అంటే పేమెంట్ టైమ్ లో డైరెక్ట్ చేయాలా లేదా పేమెంట్ ఆర్ క్రెడిట్ whichever is earlier లో డైరెక్ట్ చేయాలా అనేది మనం చూసుకోవాలండి. మా పేమెంట్ టైమ్ లో డైరెక్ట్ చేయాల్సిన సెక్షన్ అనుకోండి, ఇక్కడ డ్యూ ఎంట్రీ రాసుకున్నప్పుడు మనం టీడీఎస్ డిడక్షన్ గురించి రాసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఓకే, రైట్. సో రాసుకోవడంలో తప్పులేదు కానీ రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సపోజ్ డ్యూ ఎంట్రీ ఇప్పుడు మేలో రాశాను అనుకోండి, డ్యూ ఎంట్రీ ఇప్పుడు ఇది మేలో కనుక డ్యూ ఎంట్రీ రాస్తే నేను టీడీఎస్ పే చేయాల్సింది ఎప్పుడంట? 7th of June అంటే నెక్స్ట్ మంత్ 7th లోపు నేను ఏం చేయాలంటే టీడీఎస్ ని డిపాజిట్ చేయాలంట. సార్ ఇది పేమెంట్ బేసిస్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, నేను డ్యూ ఎంట్రీ రాసిన ఈ మంత్ ఇప్పుడు ఈ డ్యూ ఎంట్రీ రాసింది ఒకవేళ ఈ రెంట్ అనేది ఇక్కడ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అనే దాంట్లో కవర్ అయింది అనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుందంటే కనుక ఇది మేలో డ్యూ ఎంట్రీ రాశాను కానీ నేను జూన్ లో పే చేశానంట. అప్పుడు ఎప్పుడు డిడక్ట్ చేయాల్సి వస్తుందండి? అక్కడ ఏ మంత్ లో పే చేసావో ఆ మంత్ కి నెక్స్ట్ సబ్సిక్వెంట్ మంత్ లో నేను ఏం చేయాలంటే డిపాజిట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ కి 7th లోపు. ఓకే, నేను మేలో డ్యూ ఎంట్రీ రాశాను, జూన్ లో గనక నేను పే చేసినట్లయితే ఈ ఆస్పెక్ట్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అనే దాంట్లో కవర్ అయితే ఈ లింబ్ లో కనుక కవర్ అయినట్లయితే అప్పుడు నేను పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎప్పుడు వస్తుందండి? జూన్ లో పే చేశాను కాబట్టి రెంట్ ఇక్కడ బి అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పేసి నేను ఎప్పుడు పే చేశానంట? 9,000. ఇది నేను ఎప్పుడు పే చేశానంట? జూన్ లో పే చేశానంట. ఓకే, జూన్ లో పే చేస్తే కనుక ఆ పేమెంట్ లో కవర్ అయితే కనుక ఇది ఎప్పుడు పే చేయాల్సి వస్తుందండి? ఇక్కడ లైబిలిటీ ఇక్కడ జూలైలో పే చేయాల్సి వస్తుందండి. జూలై 7th లో పే చేయాల్సి వస్తుందండి. డ్యూ ఎంట్రీ రాసుకున్నా సరే, ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ కాబట్టి. అలా కాకుండా ఒకవేళ ఈ రెంట్ అనే ఆస్పెక్ట్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆర్ క్రెడిట్ whichever is earlier అన్నారంటే కనుక అప్పుడు డ్యూ బేసిస్ లో కానీ పేమెంట్ బేసిస్ లో కానీ ముందు పేమెంట్ చేసిన తర్వాత డ్యూ ఎంట్రీ రాసుకున్నామా, ముందు డ్యూ ఎంట్రీ రాసుకున్న తర్వాత పేమెంట్ చేసామని చూస్తాం. whichever is earlier లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ డ్యూ ఎంట్రీ రాసుకున్న ఇప్పుడు జనరల్ గా ఏంటంటే డ్యూ ఎంట్రీ రాసుకున్న తర్వాత పేమెంట్ చేస్తారు. ఆ డ్యూ ఎంట్రీ రాస్తే చాలు, క్రెడిట్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ మనం ఏం చేయాలంటే టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పేమెంట్ ఆర్ క్రెడిట్ whichever is earlier. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ టీడీఎస్ పేబుల్ అని చెప్పేసి రికార్డ్ చేసాం. బి బుక్స్ లో ఏమని రాసుకుంటారండి? బి బుక్స్ లో ఎంత ఇన్కమ్ ఆఫర్ చేయాలండి రెంట్ అంటే ఇక్కడ ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు వస్తాయండి? ఏ అకౌంట్ డెబిట్ అంటే ఎంత వస్తుందండి? 9,000 వస్తుందండి. ఓకే, మిగతా 1,000 గవర్నమెంట్ అకౌంట్ కి వెళ్ళిపోయింది కాబట్టి టీడీఎస్ రిసీవబుల్ 1,000 టు రెంట్ అకౌంట్ అని చెప్పేసి 10,000 ఇన్కమ్ ఎంత చూపించాలి?
ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చూపించాలి. అదే చెప్పుకున్నాం మనం క్రాసింగ్ అప్ గురించి అని చెప్పేసి. సో ఇక్కడ రెంట్ అనేది టోటల్ గా టీడీఎస్ తో కలిపిన వాల్యూ మనం చూపించుకోవాలి ఇన్కమ్ కింద. ఇప్పుడు P&L ఇన్కమ్ ఎంత వెళ్తుందండి? 10,000 వెళ్తుందా, 9,000 వెళ్తుందా? ఏ దగ్గర నుంచి 9,000 వచ్చినా సరే మనకి P&L లో రెంటల్ ఇన్కమ్ అని చెప్పేసి 10,000 వెళ్ళాలి. ఓకే, 10,000 ఇన్కమ్ అవుతుంది. 1,000 కూడా మీకు ఇన్కమేనండి, కానీ గవర్నమెంట్ దగ్గర ఉంది. దీన్ని దేనికి ఉపయోగించుకోవచ్చు? మీ ట్యాక్స్ లయబిలిటీ కనుక అరైజ్ అయితే, మీ ట్యాక్స్ లయబిలిటీ సపోజ్ ఒక 8,000 అరైజ్ అయింది అనుకోండి, లేదా 18,000 అరైజ్ అయింది అనుకోండి. టీడీఎస్ రిసీవబుల్, ఈ టీడీఎస్ రిసీవబుల్ ఆల్రెడీ ఎంత ఉంది కదా, ఆ 1,000 అడ్జస్ట్ చేసి మిగిలింది టు బ్యాంక్ అని చెప్పేసి 17,000 వేస్తానండి. అర్థమవుతుందా? సో మిగిలింది పే చేస్తాను. ఈ టీడీఎస్ ని దేనికి అడ్జస్ట్ చేసుకుంటాను? ట్యాక్స్ లయబిలిటీకి అడ్జస్ట్ చేసుకుంటాడంట. ఇక్కడ బి ఆల్రెడీ ఏ బ్యాంక్ గవర్నమెంట్ కి ఏం చేశాడంటే బి పాన్ నెంబర్ మీద ఆల్రెడీ పే చేశాడు. ఆ పే చేసింది ఎక్కడ వస్తుంది? బికి క్రెడిట్ వచ్చేస్తుంది. ఆ క్రెడిట్ వచ్చింది ఏం చేస్తారు? టీడీఎస్ రిసీవబుల్ అని చెప్పి మైనస్ చేసుకునే అవకాశం అనేది ఇక్కడ కల్పిస్తున్నాడు అండి. ఓకే, సో దిస్ ఈస్ ఏ బుక్స్ అండ్ బి బుక్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. సో టీడీఎస్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆర్ పేమెంట్ ఆర్ క్రెడిట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, రెండు రకాలుగా డివైడ్ అవుతుందని కూడా మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ఇలా మాట్లాడుకుంటూ we have started with salaries అనే ఇది స్టార్ట్ చేసుకున్నామండి. సెక్షన్ 192 స్టార్ట్ చేశానండి. ఈ సెక్షన్ 192 గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఇది ఫస్ట్ ఇక్కడ కవర్ అయిన దాంట్లో ఎక్కడ కవర్ అయిందో చూద్దాం. ట్యాక్స్ షల్ బి డిడక్టెడ్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మనం డిడక్ట్ చేయాల్సింది కేసులో 192 కవర్ అయిందండి. 192 కవర్ అయింది అంటే ఇది పేమెంట్ బేసిస్ లో మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన కేసు అండి. అంటే సార్ ఇప్పుడు మే మంత్ శాలరీ డ్యూ ఎప్పుడు అవుతుందండి? మే ఎండింగ్ కి డ్యూ అవుతుందండి. ఓకే, రైట్. సో మే 31st కి ఇక్కడ కంపెనీ వచ్చేసరికి ఏం చేసింది? డ్యూ ఎంట్రీ రాసింది. ఓకే, సో డ్యూ ఎంట్రీ రాస్తే ఈ టీడీఎస్ ఈ మంత్ లో డిడక్ట్ చేయాలా? లేదు, అవసరం లేదు. సో ఈ మే మంత్ శాలరీని ఇక్కడ ఎప్పుడు పే చేసిందంట? జూలైలో పే చేసిందంట. ఎప్పుడు పే చేసింది? జూలై. పేమెంట్ వచ్చేసరికి జూలై. ఇప్పుడు ట్యాక్స్ అనేది ఇప్పుడు పే చేయాలండి గవర్నమెంట్ కి అని చెప్పేసానంటే జూలై మంత్ శాలరీ కనుక పే చేస్తే కనుక ఇక్కడ ఆగస్ట్ 7th లోపు మనం ఏం చేయాలంటే డిపాజిట్ చేసేయాలి, డిడక్ట్ చేసిన టీడీఎస్ ని అని చెప్పేసి చెప్తున్నారండి. ఎందుకంటే ఇది పేమెంట్ బేసిస్ కాబట్టి. డ్యూ బేసిస్ తో దీనికి సంబంధం లేదు. అంటే మే మంత్ కి సంబంధించిందంటే మే జూన్ లో కనుక జూన్ 7th లో పే చేయాలి సార్, అవసరం లేదంటే ఎప్పుడు పే చేయాలి? జూలైలో. కాబట్టి ఇక్కడ ఆగస్ట్ లో పే చేస్తే సరిపోతుంది. ఇది పేమెంట్ బేసిస్ అంటే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నానమ్మా. ఓకే, రైట్. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, శాలరీ ఎప్పుడు పే చేస్తే అప్పుడు మనం ట్యాక్స్ డిడక్ట్ చేయాలి కదా సార్. ఇక్కడ శాలరీకి వచ్చేసరికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎంప్లాయీకి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో, ట్యాక్స్ లయబిలిటీ అరైజ్ అవుతుందో, ఆ ట్యాక్స్ లయబిలిటీ మొత్తం కూడా ఏం చేయాలి? మనం ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. అంటే ఎంప్లాయీస్ కి ఒక బర్డెన్ తగ్గిద్దామని చెప్పేసి ఏమనుకుంటున్నారంటే మొత్తం ట్యాక్స్ అంతా కూడా ఎంప్లాయీస్ దగ్గర నుంచి ముందే కలెక్ట్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారండి. అందుకనే ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ చెప్పి, ఇప్పుడు మీరు ఎంత శాలరీ పే చేస్తారో దాంట్లో 10% టీడీఎస్ డిడక్ట్ చేయండి, 5% టీడీఎస్ డిడక్ట్ చేయండి అని చెప్పేసి స్పెసిఫిక్ గా పర్సంటేజ్ కాకుండా ఎంప్లాయీకి ఎంత ట్యాక్స్ లయబిలిటీ అరైజ్ అవుతుందో చూసి అంతా కూడా మనం ఏం చేయాలంటే ఈ ట్యాక్స్ ని డిడక్ట్ చేయాలంట. సార్ ఎంప్లాయీకి ఎంత ట్యాక్స్ వస్తుందంటే ఎలా చెప్పగలం సార్? ఇప్పుడు సపోజ్ 2021 ఇయర్ అనేది రన్నింగ్ లో ఉందండి. 2021 ఇయర్ అనేది రన్నింగ్ లో ఉంది. ఏంటి? ప్రీవియస్ ఇయర్ 2021 రన్నింగ్ లో ఉంది. ఈ ఇయర్ కి ఇన్కమ్ ఎంత వస్తుందో చూసి ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ అనేది మనం చేయాలంటండి పే చేసేటప్పుడల్లా. ప్రీవియస్ ఇయర్ 2021 అంటే అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుందండి? 21-22. సో 21-22 కి ట్యాక్స్ రేట్ ఏంటి సార్ అని చెప్పేసి అంటే మనకు ఆల్రెడీ ట్యాక్స్ రేట్స్ ఇచ్చేసి ఉంటారు. February 1st, 2020 నాడు మనకి ఫైనాన్స్ బిల్ పెడతారు. ఆ ఫైనాన్స్ బిల్ లోని మనకి ఏం చేస్తారంటే ఈ అసెస్మెంట్ ఇయర్ 21-22 కి ఆల్రెడీ ట్యాక్స్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పేసి మనకి చెప్పేశారమ్మా. ఓకే, సో అలాంటప్పుడు ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ని మనం ఏం చేయాలంటే
టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, 2021 లో మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది గెస్ చేయాలంటండి. 2021 ప్రీవియస్ ఇయర్ లో మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మనం ఎస్టిమేట్ చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ ఎస్టిమేట్ చేసి ఎస్టిమేట్ ఇన్కమ్ అండ్ ఎస్టిమేట్ ట్యాక్స్. ఓకే, ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ ని ఎస్టిమేట్ చేసి ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయాలి, ట్యాక్స్ ని ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేట్ చేసి అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనం పేమెంట్ చేసినప్పుడల్లా డిడక్ట్ చేసుకుంటూ రావచ్చంట. అంటే ఒకేసారి డిడక్ట్ చేయలేం కాబట్టి ఏం చెప్తున్నాడండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 మంత్స్ ఎన్ని మంత్స్ అయితే పే చేస్తున్నామో పేమెంట్ చేసినప్పుడల్లా మనం డిడక్ట్ చేసుకుంటూ వస్తామంట. అంటే ఇక ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే వస్తుందో ఆ ట్యాక్స్ లయబిలిటీని మన ఎవ్రీ మంత్ శాలరీ పే చేస్తారు కదండి, ఈ ట్యాక్స్ లయబిలిటీని డివైడెడ్ బై 12 చేసి ఎంతైతే అమౌంట్ వస్తుందో ట్యాక్స్ అనేది వస్తుందో ఆ ట్యాక్స్ అనేది ఎవ్రీ మంత్ ఇదేమవుతుంది మంత్లీ వస్తుందండి. ఓకే, సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై 12 అంటే మంత్లీ ట్యాక్స్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేస్తాం. మంత్ కి ఎంత ట్యాక్స్ పోర్షన్ అవుతుందని చెప్పేసి ఈ పోర్షన్ ఏం చేస్తాం శాలరీలోంచి, శాలరీ పే చేసేటప్పుడు శాలరీలోంచి ట్యాక్స్ డిడక్షన్ అని చెప్పేసి డిడక్ట్ చేస్తా ఉంటాండి. ఓకే, రైట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పండి సార్, మనకి ఇక్కడ ఎస్టిమేట్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేయడం అంటే ఎలా సార్, ఇక్కడ ఎంప్లాయీకి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో అంతా ఎస్టిమేట్ చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఎంప్లాయీకి ఏదైతే ట్యాక్సిబుల్ అవుతుందో ఆ ట్యాక్స్ కంప్యూటేషన్ అంతా చేయాలా అవసరం లేదా? ఎస్, చెయ్యాలి. ఇక్కడ చూడండి, ఎంప్లాయీకి మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలంట. అంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పీజీపీ హౌస్ ప్రాపర్టీ, పీజీపీపీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్ ఈ టోటల్ చేసిన తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ లెస్ డిడక్షన్స్ తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం అంటాడు. సార్ ఇక్కడ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఎంప్లాయర్ ట్యాక్స్ డిడక్ట్ చేసేటప్పుడు ఎంప్లాయర్ ఎస్టిమేట్ చేయాలి సార్ ఈ ఇన్కమ్ అంతా కూడా. ఎస్, ఎంప్లాయర్ హ్యాస్ టు ఎస్టిమేట్ income of employee on the information given by employee, on the information given by employee. ఎంప్లాయీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎంప్లాయర్ ఏం చేయాలంట, ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయాలంట. ఇలా ఎస్టిమేషన్ ఎలా చేస్తారంటే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అవుతుందా? అవ్వదంట. అందుకోసం చెప్పేసి ఎంప్లాయీ దగ్గర నుంచి మనం ఏం చేస్తారంటే ఎంప్లాయర్ ఏం చేస్తాడంట ఒక డిక్లరేషన్ తీసుకుంటాడంట అండి. ఏంటది? ఒక డిక్లరేషన్ తీసుకుంటాడంట ఎంప్లాయీ దగ్గర నుంచి ఇయర్ స్టార్టింగ్ లో ఒక డిక్లరేషన్ తీసుకుంటారంట. ఓకే, ఇయర్ స్టార్టింగ్ లో ఒక డిక్లరేషన్ అనేది తీసుకుంటాడంట. ఆ డిక్లరేషన్ లో ఏముంటుంది సార్ అని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఎంప్లాయీ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ ఎంత ఉంటుంది, తర్వాత హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్ వీటి నుంచి ఎంత ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది అనేది ఎంప్లాయీ తన డిక్లరేషన్ లో ఇవ్వాలంటండి ఎంప్లాయర్ కి. అంటే వాడికి అయితే శాలరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరి దగ్గర ఎంప్లాయర్ వాడు పే చేసేదే కాబట్టి శాలరీ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మరి మిగిలిన అదర్ హ్యాడ్స్ నుంచి ఏమైనా ఇన్కమ్ ఉందా లేదా అనేది ఎంప్లాయర్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తెలుసుకోలేడు. కాబట్టి ఎంప్లాయీ దగ్గర నుంచి ఏం తీసుకుంటాడంట, డిక్లరేషన్ తీసుకుంటాడంట. ఆ డిక్లరేషన్ లో ఎంప్లాయీ మెన్షన్ చేయాలంట, నాకు ఈ అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ వచ్చింది, హౌస్ ప్రాపర్టీ మీద ఇన్కమ్ వస్తుంది, లేదా లాస్ వస్తుంది, ఇవన్నీ కూడా ఏం చేయాలంట, డిక్లేర్ చేయాలంట. ఎవరికి? ఎంప్లాయర్ కి డిక్లేర్ చేయాలంట. సో దట్ వాడు ఏం చేయగలడంట, ఇక్కడ వాడికి ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ ఉంటుందో ఆ ట్యాక్స్ లయబిలిటీ అంతా డిడక్ట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఈ డిక్లరేషన్ ని బేస్ చేసుకుని వీడు ఏం చేస్తాడు, డిడక్షన్ అనేది చేస్తాడంట. ఇక్కడ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ అంటే చాప్టర్ 6A అని చెప్పేసి మనకి ఉంటాయి. ఓకే, సో ఈ చాప్టర్ 6A ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ డిడక్షన్స్ అండి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక అందులో నుంచి మనకి ఏం చేస్తారంటే డిడక్షన్ అనేది ఇస్తారంట. లైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన, లేకపోతే కొన్ని 5 years ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసిన, ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయంటే వాటి మీద డిడక్షన్ ఇస్తారంట. ఈ డిడక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అంటే కనుక మనం త్రూఅవుట్ ద ఇయర్ 2021 మొత్తంలో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేస్తే, సారీ 2021 లో ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్ లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే డిడక్షన్ వస్తుందంట. కానీ ఇయర్ స్టార్టింగ్ లోనే మన దగ్గర నుంచి డిక్లరేషన్ అడుగుతున్నారు కదా సార్, ఎందుకంటే మనకి శాలరీ పే చేసినప్పుడల్లా మనకి ఏం చేయాలి,
టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. సో అలా డిడక్షన్ అనేది చేస్తున్నప్పుడు ఇయర్ మొత్తానికి ఒకేసారి డిడక్షన్ చేయొచ్చు, లేదా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నప్పుడల్లా డిడక్ట్ చేయొచ్చు. రెండు ఇక్కడ పాసిబుల్ అన్నట్టండి. ఓకే, ఇయర్ మొత్తానికి ఒకేసారి కనుక ట్యాక్స్ డిడక్ట్ చేస్తుంటే కనుక ఏమవుతుంది సార్ అని చెప్పేసానంటే లాస్ట్ లో అసలు మనకి శాలరీ చేతికి రాకుండా పోవచ్చు. ట్యాక్స్ అనేది ఎక్కువ డిడక్షన్ అయితే ఆ మంత్ శాలరీ మనకి రాకపోవచ్చు. దాని బదులు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే టోటల్ గా 12 మంత్స్ కి కనుక ట్యాక్స్ లయబిలిటీని స్ప్రెడ్ చేస్తే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం తగ్గడం కరెక్టా, లేదా ఒకేసారి మంత్ అంతటికి ఒకేసారి ఇయర్ అంతటికి కలిపి మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇప్పుడు సపోజ్ చాలా మంది ఎంప్లాయీస్ కి ఏప్రిల్ నుంచి నేను శాలరీస్ పే చేసేస్తున్నానండి, ఫుల్ శాలరీస్ పే చేస్తున్నానండి, ట్యాక్స్ డిడక్ట్ చేయట్లేదండి. లాస్ట్ లో వచ్చేసరికి మార్చి మంత్ లో నేను ఎంతైతే నేను ట్యాక్స్ వచ్చిందో అంతా కూడా మార్చ్ మంత్ లోనే ఫిబ్రవరి మంత్ లోనే నేను పే చేస్తున్నాను అనుకోండి, అలా ట్యాక్స్ డిడక్షన్ చేసేస్తున్నాను అనుకోండి, ఎంప్లాయీకి ఆ 2 మంత్స్ కనీసం శాలరీ కూడా రాకపోవచ్చు. సో కాబట్టి ఏం చేస్తారంటే అలా కాకుండా ఈవెన్ గా మొత్తం ఇయర్ అంతటికి ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తారు, ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తారు. సార్ కానీ ఇక్కడ ఇయర్ స్టార్టింగ్ లోనే యాక్చువల్ వాల్యూస్ వస్తాయా, ఇప్పుడు డిడక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ నేను ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఎల్ఐసీలు పే చేయడం కానీ అలాంటివి చేస్తానని చెప్పేసి ఇప్పుడు చెయ్యాలనుకున్నానండి. ఇయర్ లో చెయ్యాలి అనుకుంటే కనుక అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ డిక్లరేషన్ లో మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత 31st మార్చ్ లోపు మనం ఈ డిడక్షన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి తీరాలంటండి. సో 31st మార్చ్ లోపు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇక్కడ మనకి డిడక్షన్ అనేది రాదు. మరి అలాంటప్పుడు డిక్లరేషన్ లో నేను చేస్తానని ఇచ్చి చేయకపోతే ఏంటి సార్ అని చెప్పేసానంటే ఇయర్ ఎండింగ్ లో ఈ డిక్లరేషన్ ని మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తారటండి. మనం ఇచ్చిన డిక్లరేషన్ ఏం చేస్తారు, ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే, మనం చెప్పినవన్నీ చేసామా చేయలేదా అంటే మనకి ఇక్కడ డిడక్షన్స్ చేస్తానన్నాను చేశానా లేదా ప్రూఫ్స్ అడుగుతారండి. ఇయర్ ఎండింగ్ ఒకసారి ప్రూఫ్స్ అడుగుతారండి. ఆ డిక్లరేషన్ ఎవాల్యుయేట్ ముందు డిక్లరేషన్ బేస్ చేసుకుని ట్యాక్స్ డిడక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత లాస్ట్ లో ఎవాల్యుయేట్ చేసుకుని ఎక్కువ తక్కువలు ఉంటే కనుక లాస్ట్ లో మళ్ళీ మనకి ఏం చేస్తారంటే అండి ఈ డిక్లరేషన్ ని ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత రెండింటిని కలిపి మనం ఏం చేస్తారంటే ట్యాక్స్ డిడక్షన్ ఎక్కువ తక్కువ అనేది లాస్ట్ లో అడ్జస్ట్ చేస్తారంట. ఓకే రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయీకి ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో అంత ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఎవరి మీద ఉంటుందంటండి, ఎంప్లాయర్ మీద ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఎస్టిమేట్ చేసినప్పుడు ఎస్టిమేట్ ఎలా చేస్తారంటే ఎంప్లాయీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నారు, అదే ఇలా తీసుకుంటున్నాం డిక్లరేషన్ రూపంలో తీసుకుంటున్నాం అని చెప్పాం. ఆ డిక్లరేషన్ రూపంలో తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో మళ్ళీ ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ ని ఇచ్చిన డిక్లరేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ప్రూఫ్స్ తో ఎవాల్యుయేట్ చేస్తా ఉంటాయండి. మనకి ఇన్కమ్స్ ఉన్నాయి, లేకపోతే మనకి అమౌంట్ ఇక్కడ మనకి చాప్టర్ 6 డైరెక్షన్స్ లో చేసాము, ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్షన్స్ వస్తాయి. ఇలాంటివన్నీ కూడా నేను ఏం చేయాలంటే ఇక్కడ ప్రూఫ్స్ తో సహా సబ్మిట్ చేస్తే ఎవాల్యుయేట్ చేసుకుని ట్యాగ్ మన డిక్లరేషన్ లో చూపించినవన్నీ మనం ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తాం అనుకోండి ఇయర్ ఎండింగ్ లోని, అప్పుడు అదే ట్యాక్స్ డిడక్షన్ ఉంటుందండి. అలా కాకుండా మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసినట్లయితే మీ ట్యాక్స్ డిడక్షన్ అనేది మారుతుంది. ఓకే సార్, టీడీఎస్ చేసినంత మాత్రాన అక్కడ ఎంప్లాయీ ఫిక్స్డ్ అండి, బౌండెడ్ అండి, ఇంకా అదే ఇన్కమ్ మీద వచ్చినట్టు అదే ట్యాక్స్ లయబిలిటీ వచ్చినట్ట సార్? కాదండి. ఎంప్లాయీకి ఇష్టం లేకపోతే ఇప్పుడు వేరే అదర్ సైడ్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి కానీ లేదా వేరే ఎంప్లాయర్ దగ్గర నుంచి కానీ వాడు వర్క్ చేస్తున్నాడండి, కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఎంప్లాయర్ కి ఇవ్వడం ఇష్టం లేదండి, అందుకని డిక్లరేషన్ లో ఖాళీగా ఇచ్చాడండి. అంటే ఏ అదర్ ఇన్కమ్ లేనట్టేనా? ఎంప్లాయర్ కి చెప్పకపోతేనేమి అక్కడ ఎంప్లాయీ ఏం చేసుకోవచ్చు అంట, తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు ఈ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకునేటప్పుడు ఎడిషనల్ ఇన్కమ్ అనేది కావాలనుకుంటే చూపించుకోవచ్చు, లేదా ఎడిషనల్ డిడక్షన్స్ అనేవి ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ఫైనల్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆశిత. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో మనం ఏదైతే డిక్లేర్ చేస్తామో, సార్ నాకు ఈ ఇన్కమ్స్ ఉన్నాయి లేకపోతే నాకు ఈ ట్యాక్స్ డిడక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో చూపిస్తామో అదే ఫైనల్ అండి. సో మరి మనం ఇచ్చిన డిక్లరేషన్ ఫైనల్ కాదా సార్? ఫైనల్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఎంప్లాయర్ కి అన్ని ఇన్ఫర్మేషన్ చూపించాల్సిన అవసరం ఉందా? ఎంప్లాయర్ కి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతవరకు అయితే ట్యాక్స్ డిడక్ట్ అవ్వాలనుకుంటున్నావు అంతవరకు ఇస్తే సరిపోతుంది. అందుకంటే ఎక్కువ అడిషనల్ ఇన్కమ్స్ ఉంటే కనుక ఆ ఇన్కమ్స్ ని నువ్వు ఇక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయీ ఏం చేయొచ్చు అంటే ట్యాక్స్ రిటర్న్ లో తన ట్యాక్స్ రిటర్న్ లో ఫైనల్ గా మనం డిస్క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ట్యాక్స్ రిటర్న్ లో మనం ఏదైతే చూపిస్తామో అదే ఫైనల్ అవుతుంది. ఓకే,
రైట్. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సాలరీస్ అండి. ఇది సాలరీస్ గురించి మనం చెప్పుకునే ఆస్పెక్ట్ అన్నమాట. సో ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రొవిజన్స్ లో ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం అమ్మా. ఓకే, సో ఫార్ పేజ్ నెంబర్ 447 లో సాలరీ 192 సెక్షన్ 192 గురించి చెప్తున్నాడు. ఒకసారి చూడండి అమ్మా. అప్లికబిలిటీ: ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ సాలరీ is liable to deduct tax at the time of payment at the slab rates plus surcharge and health and education cess applicable to the individual employees for the financial year in which a payment is made in respect of income chargeable under the head salaries అంటున్నాడండి. అంటే ఇక్కడ శాలరీ అనేది పే చేసే పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు రెస్పాన్సిబుల్ అవుతాడు. ఎప్పుడు పే చేస్తాడో అప్పుడు మనకి ట్యాక్స్ డైరెక్ట్ చేసి పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అక్కడ వాడికి ఉంటుంది. అక్కడ ఎంత ట్యాక్స్ పే చేయాలంటే కనుక ఇండివిజువల్ కి అప్లికబుల్ రేట్స్ ఏవైతే ఉంటాయో, ఇండివిజువల్ ఎంప్లాయీకి అప్లికబుల్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించింది కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. అక్కడ అంతా కూడా మనం ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడండి. ఒక పాయింట్ చూడండి. నార్మల్ గా నాన్ రెసిడెంట్ కి డిడక్ట్ చేసే ట్యాక్సెస్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే సెక్షన్ 195 లో ఉంటాయంటండి. నాన్ రెసిడెంట్ కి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ అన్ని కూడా ఏవైతే నాన్ రెసిడెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా జనరల్ గా 195 లో కవర్ అవుతాయంటండి. నాన్ రెసిడెంట్ కి సంబంధించిన అన్ని కూడా ట్యాక్స్ డిడక్షన్స్. కానీ ఇక్కడ 192 లో ఇక్కడ 195 లో ఉండే స్పెషల్ ఏంటంటే ఇక్కడ 192 లో ఉండే స్పెషాలిటీ ఇక్కడ కూడాని నాన్ రెసిడెంట్స్ కనుకుంటే కనుక 195 లో ఏం చెప్తారంటే నాన్ రెసిడెంట్ కి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో వాడి యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంతైతే అవుతుందో అంతటికి కూడా మనం ఏం చేయాలంటే అండి టీడీఎస్ అనేది చేయాలంటండి. ఎందుకంటే కనుక ఇక్కడ నాన్ రెసిడెంట్ అయితే కనుక మనకి బయటకు వెళ్ళిపోయేవాడు అండి, లేకపోతే మన ఇండియా వాడు కానోడు అయి ఉండొచ్చు. వాడు మళ్ళీ దొరకకపోతే కనుక వాడు అవుట్ సైడ్ ఇండియాలో ఉండడం అలవాటు పడినప్పుడు 194 లో 195 ప్రకారం ఏంటంటే వాడు మళ్ళీ దొరకకపోవచ్చు. అందుకని వాడికి ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో ఆ ట్రాన్సాక్షన్ లో ఆ ట్యాక్స్ అంతా కూడా మనం టీడీఎస్ కింద డిడక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుందండి. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కి ఎంతైతే మనకి అక్కడ ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో నాన్ రెసిడెంట్ కి అంతా కూడా ఎవడైతే పే చేస్తాడో వాడు ట్యాక్స్ డిడక్ట్ చేసి పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ కూడా సేమ్ మనం 192 లో కూడా ఏం చేసాం, ఎంప్లాయీని తీసుకున్నాం. ఎంప్లాయీ ఇక్కడ నాన్ రెసిడెంట్ అనుకుని ఇక్కడ ఎంప్లాయీ అనుకుంటున్నాం. వీడికి ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో అంతా కూడా మనం ఏం చేసామంటే టీడీఎస్ కింద డిడక్ట్ చేసేస్తున్నాము. ఇక్కడ సేమ్ ప్రొవిజనే కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అంటే కనుక 192 సెక్షన్ లో ఎంప్లాయీ అంటే ఇక్కడ రెసిడెంట్ ఎంప్లాయీస్ కవర్ అవుతారంటే అండి, నాన్ రెసిడెంట్ ఎంప్లాయీస్ కూడా కవర్ అవుతారంట. ఇక్కడ జాగ్రత్త గుర్తుంచుకోండి. నాన్ రెసిడెంట్ కనుక శాలరీ పే చేస్తుంటే కనుక టీడీఎస్ ఏ సెక్షన్ ప్రకారం చేయాలంటే కనుక 192 సెక్షన్ ప్రకారం చేయాలి. అదే నాన్ రెసిడెంట్ కి అదర్ దాన్ శాలరీ పే చేస్తే కనుక అక్కడ ఎక్కడ కవర్ అవుతుందంటే అండి అది 195 లో కవర్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అండి. ఓకే, జనరల్ గా నాన్ రెసిడెంట్ గురించి. ఇంకా నాన్ రెసిడెంట్ గురించి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి 192 కి 195 కి మనకి కంపారిజన్ చూస్తే కనుక మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 192 లో ఎంప్లాయీకి ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో అంత ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ 195 లో నాన్ రెసిడెంట్ కి ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో ఆ ట్రాన్సాక్షన్ మీద మొత్తం మీద మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్పారంటే. ఓకే, రైట్. సో కాబట్టి 195 లో ఈ శాలరీస్ గురించి కవర్ అవుతుంది అంటే లేదు. 192 లోనే రెసిడెంట్ కి పే చేసినా నాన్ రెసిడెంట్ కి పే చేసినా వాడికి పే చేసే ట్యాక్స్ లయబిలిటీ, వాడికి వచ్చే ట్యాక్స్ లయబిలిటీ ఎంతైతే ఉంటుందో ఆ ట్యాక్స్ లయబిలిటీ అంతటిని కూడా మనం ఏం చేయాలి, టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకి ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. ఓకే, రైట్. నెక్స్ట్, స్టేటస్ ఆఫ్ ది ఎంప్లాయర్. The status of the employer is not relevant for the purpose of deducting a tax under section 192. ఒకసారి చూడండి సార్, 192 ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఎంప్లాయర్ కి అప్లికబుల్ అవుతుంది అని అన్నారు. ఏ ఎంప్లాయర్ సార్? ఈజ్ హీ ఎన్ ఇండివిజువల్, ఈజ్ హీ హ్యావింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్? అక్కడ అంటే ఇండివిజువల్ అయి ఉండాలా, లేకపోతే హెచ్ఎఫ్ అయి ఉండాలా, కంపెనీ అయి ఉండాలా, ఫర్మ్ అయి ఉండాలా, ఎవరై ఉండాలి అని చెప్పేసి చూడాలి. తర్వాత ఎంత అమౌంట్ దాటితే మనం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి, ఎంతమంది ఎంప్లాయీస్ దాటితే మనం అసలు ఈ ఎంప్లాయీ 192 అనే ట్యాక్స్ డిడక్షన్ అనే దాంట్లోకి మనం లైబుల్ అవుతాము అసలు అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, ఒకసారి చూడండి, తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
The status of the employer is not relevant for the purpose of deducting tax under section 192. అంటే స్టేటస్ ఇంపార్టెంట్ అవసరం లేదు. ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఫర్మ్ కంపెనీ ఎల్ఎల్పి ఏంటంటే ఏదైనా పర్లేదు అక్కడ ఎంప్లాయర్ అయితే చాలు అని చెప్పేసి అంటున్నాడు. There is no distinction as to whether the employer is an individual HUF firm, corporate entity. Okay, again, it does not matter whether the employer is carrying business or profession or claiming such a salary as a deduction or not. మనకి salaries అనే హెడ్ లో ఇక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే హెడ్ లో అది బిజినెస్ ఇన్కమ్ కింద కనిపిస్తుందా, దాని మీద మనం పే చేసే శాలరీ మనం ఏమన్నా డిడక్షన్ కింద క్లెయిమ్ చేస్తున్నామా, అలాంటి ఏమన్నా అవసరం ఉందా? లేదు. అంటే నాకు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ తప్ప ఏ ఇన్కమ్ లేదంటండి. నేను ఒక పర్సన్ ని నా దగ్గర ఎంప్లాయ్ చేసుకున్నానంటండి, ఒక్కడినే. ఓకే, వాడికి నేను శాలరీ పే చేస్తున్నానండి. నేను టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా అని చెప్పేసి అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉండాల్సిన అవసరం ఎక్కడా లేదు. కాబట్టి అక్కడ మనకి టీడీఎస్ అనేది ఇక్కడ మనకి మనం ఏమంటారంటే మనం ఎక్కడ కూడా ట్యాక్స్ అనేది ఎంప్లాయీకి మనం బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్కమే లేదు. మన ఎంప్లాయీకి వచ్చేసే శాలరీని మనం ఎక్కడైనా ఎక్స్పెండిచర్ లో క్లెయిమ్ చేసుకుంటున్నామా? హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, అందులో ఎక్కడైనా క్లెయిమ్ చేస్తున్నారండి? నేను హౌస్ కి వాచ్మెన్ పెట్టాను, వాచ్మెన్ ఎక్స్పెండిచర్ అని చెప్పిన ఎక్కడైనా క్లెయిమ్ చేస్తున్నారా? లేదండి. సో అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఆ ఇన్కమ్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. అయినా సరే ట్యాక్స్ డిడక్ట్ చేయాలా సార్? ఎస్. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎంతమంది ఉండాలంటే ఎంప్లాయీస్. అగైన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంగేజ్డ్ విత్ ఎంప్లాయర్ is not relevant factor even in case of employer has engaged only one employee and the taxable salary of such employee exceeds the basic exemption limit. TDS provisions under section 192 shall apply అని చెప్పేసి అంటున్నారండి. సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒకటి మాట్లాడుకుందాం. నేను ఒకటి దగ్గర ఎంప్లాయర్ ఎంప్లాయీని అంటండి, ఒక కంపెనీలో నేను ఎంప్లాయీని అంటండి. ఓకే, ఆ కంపెనీ వాడు నాకు ఇచ్చే శాలరీ ఎంత అంటే ఒక 3 lakhs అంటండి. ఇప్పుడు నాకు టీడీఎస్ డిడక్ట్ చేయాలా? ఎస్, వాడు ఖచ్చితంగా డిడక్ట్ చేయాలి. వెరీ గుడ్. నేను ఒకరిని ఎంప్లాయ్ చేసుకున్నానంటండి, సో ఇక్కడ వాళ్ళు నాకు 3 లక్షల శాలరీ ఇస్తుంటే నేను వీడికి 1 లక్ష రూపాయల శాలరీ ఇస్తున్నానంటండి. నాకు శాలరీ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు. నేను కూడా వాడికి ఏం చేస్తున్నానండి? శాలరీ పే చేస్తున్నాను. ఓకే, అలా శాలరీ కనుక పే చేస్తున్నట్లయితే నేను వాళ్ళ దగ్గర కంపెనీ దగ్గర శాలరీ తీసుకుని నేను వీడికి శాలరీ పే చేస్తున్నానంట. నా దగ్గర ఒకే ఎంప్లాయీ ఉన్నాడంట, అయినా సరే ట్యాక్స్ డిడక్ట్ చేయాలా? ఎస్. వాడికి కనుక ట్యాక్స్ ఇంటూ లయబిలిటీ వస్తుంది అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ట్యాక్స్ డిడక్షన్ అనేది చేసి తీరాలి అని చెప్పేసి అంటున్నాడండి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంగేజ్డ్ విత్ ఎంప్లాయర్ is not relevant factor even in case where the employer has engaged only one employee and taxable salary of which employee exceeds basic exemption limit. అంటే ట్యాక్స్ లయబిలిటీ ఆడికి అరైజ్ అయితే కనుక మనకి ఏం అరైజ్ అయినట్టు అండి? టీడీఎస్ అప్లికేషన్ అనేది అరైజ్ అయినట్టు. మనం ఎవరికైతే ఎంప్లాయీకి శాలరీ పే చేస్తున్నామో వాడికి కనుక ట్యాక్స్ లయబిలిటీ కనుక వచ్చినట్లయితే అక్కడ నుంచి మనకేం వస్తుందంటే మనం ఎంప్లాయ్ చేసుకున్నాం కాబట్టి మనకి టీడీఎస్ అప్లికేషన్ వస్తుందంట. సార్ టీడీఎస్ అప్లికేషన్ రావాలంటే మనం ఖచ్చితంగా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఉండాలా? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని అపాయింట్ చేసుకోవాల్సిన పని లేదు. నా దగ్గర ఉన్న ఎంప్లాయీ ఒకడైనా పర్లేదు, వాడు కనుక ట్యాక్స్ లయబిలిటీ పరిధిలోకి వస్తే కనుక నేను ఏం చేయాలంటే టీడీఎస్ ప్రొవిజన్స్ నాకు అప్లికబుల్ అయిపోతాయి అని చెప్పేసి అంటున్నాడు అంటండి. ఓకే, రైట్. Taxable salary. Tax shall not be deducted at source where the tax on the salary income of the employee is nil after considering all allowances, deductions, tax rebate or individuals entitled to under the Income Tax Act. Accordingly, an employee is entitled to all exemptions provided in section 10, deductions under chapter 6A. The employer shall allow such a claim by the employee and compute the estimate the taxable salary for the entire year after obtaining the evidence or proof of particulars of the prescribed claims అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాడికి ఎంతైతే చాప్టర్ 6 డైరెక్షన్స్ ఉన్నాయి, ఏవైతే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అన్ని కూడా ఎలిజిబిలిటీ ఏవైతే ఉన్నాయో అన్ని చెక్ చేసి వాడికి ఏవైతే ట్యాక్స్ రిడక్షన్స్ అనేవి వస్తాయో అవి తీసుకుని ఇక్కడ మనం ఏం చేయాలంటే అండి ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. సో ఇయర్ స్టార్టింగ్ నుంచే పేమెంట్ చేస్తాం కాబట్టి ఇయర్ స్టార్టింగ్ నుంచే మనం ప్రూఫ్స్ అనేవి అడగలేం కాబట్టి, ఎందుకంటే మనకి పే చేయడానికి 31st March వరకు టైం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ డిక్లరేషన్ తీసుకుంటున్నారంట. డిక్లరేషన్ బేస్ చేసుకుని ఏం చేస్తున్నారండి డిడక్షన్ అనేది చేసేస్తున్నారంట. ఆ డిడక్షన్ చేసిన తర్వాత ఆ డిక్లరేషన్ ని ఎవాల్యుయేట్ చేస్తున్నారంట. అందులో చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం
ఇచ్చేసామా అంటే డైరెక్షన్స్ ఎగ్జామ్షన్స్ తీసుకునేటప్పుడు అక్కడ కండిషన్స్ ని కంప్లై చేసామా లేదా అని చెప్పేసి అని ఎవాల్యుయేట్ చేసుకుంటా ఉంటాం. అలా ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ ఎస్టిమేట్ చేసి దాని మీద ట్యాక్స్ లయబిలిటీ 60 ఇప్పటి వరకు ట్యాక్స్ డిడక్ట్ చేసి తీసేసి ఇంకా ఏమైనా ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సి వస్తే కనుక ఇయర్ ఎండ్ లో ఈ డిక్లరేషన్ ద్వారా మన డిక్లరేషన్ కి సంబంధించిన ప్రూఫ్స్ సబ్మిట్ చేసుకోవడం ద్వారా మనం ట్యాక్స్ డిడక్షన్ అనేది చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నాడు అంటాడు. ఓకే రైట్. నెక్స్ట్ it may be noted that though 192 provides for the allowances and deductions of chapter 6A, the annual circulars on TDS restricts the deduction of ATG to donations to certain specified fund which are specifically mentioned in the circular. Therefore, even though employee furnishes the proof of donation, the same shall not be considered in computation of income for the purpose of tax deduction under section 192 unless they are covered in the సర్క్యులర్ అంటున్నాడండి. అమ్మ ఏటీజీలో కనుక మనం ఏటీజీ అనేది చాప్టర్ 6A డిడక్షన్స్ లోకి వస్తుందండి. ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ లోకి మనం ఎక్కడైనా ఎవరికైనా సరే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కి ఎవరికైనా సరే మనం డొనేషన్ కనుక ఇచ్చినట్లయితే ఆ డిడక్షన్స్ ఆ చాప్టర్ 6A డిడక్షన్స్ లో డిడక్షన్ కింద క్లెయిమ్ చేయొచ్చు అంట. డొనేషన్స్ అన్ని కూడా మనం డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. కానీ ఆ డిడక్షన్స్ అనేవి ఏటీజీకి సంబంధించింది అయితే కనుక మనం మైనస్ చేయకూడదు, క్లెయిమ్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకు సెపరేట్ గా చెప్తున్నారంట. ఓకే రైట్. ఈవెన్ దో ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేసినా సరే ఇక్కడ మనం ట్యాక్స్ డిడక్షన్ అనేది ఇది కన్సిడర్ చేయకుండానే చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిడక్షన్. ఓకే, the tax deduction under this section is warranted only at the time of actual payment on salary on accrual actual payment of salary on accrual basis. Actual payment of salary. Therefore, in case where the employer follows a mercantile system of accounting, provides for salary on accrual basis, tax shall not be deducted under section 192 till such a salary is paid అని చెప్పేసి అంటున్నాడండి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఏమని చెప్పుకున్నాం అని చెప్పేసి అంటే కనుక మే మంత్ కి సంబంధించిన శాలరీని నేను డ్యూ ఎంట్రీ ఎప్పుడు రాసుకుంటానంటే మేలో రాసుకుంటాను. కానీ నేను ఆ జూన్ శాలరీ జూలైలో పే చేశాను. మే మంత్ కి సంబంధించిన శాలరీని నేను జూలైలో పే చేశాను అలా అనుకుంటే కనుక ఆ జూలై సంబంధించిన ట్యాక్స్ రేట్ కింద డిడక్ట్ చేయాలంటండి. అంటే ఈ జూలై మంత్ అంటే నెక్స్ట్ మంత్ 7th లో మనం టీడీఎస్ ని డిపాజిట్ చేయాలి. ఏ మంత్ లో ట్యాక్స్ డిడక్షన్ చేయాలి? జూలై. ఏ మంత్ లో డిపాజిట్ చేయాలి గవర్నమెంట్ కి? నెక్స్ట్ మంత్ 7th. ఓకే, సో అది ఏ మంత్ కి సంబంధించింది? మే మంత్ కి సంబంధించింది. ఎందుకంటే ఇది పేమెంట్ బేసిస్ లో ఉంది కాబట్టి ఇలా ప్రొవిజన్ అనేది మనకి ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే నెక్స్ట్ tax shall not be deducted under section 192 till such salary is paid. It may be noted that under section 15 salary income of an employee shall be chargeable to tax on due or receipt basis whichever is earlier. Still, for the purpose of 192 tax deduction shall always be made only on actual payment of a salary irrespective of the method of accounting followed by the employer. Very 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 important. ఇక్కడ మీకు చార్జబిలిటీ సెక్షన్ 15 లో శాలరీ డ్యూ ఆర్ రిసీట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అని చెప్పేసి ట్యాక్స్ చేస్తున్న టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ వచ్చేసరికి మాత్రం మనం ఏం చేయాలంటే అండి పేమెంట్ బేసిస్ లో మాత్రమే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. మీరు ఏ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ వాడుతున్నా సరే, మర్కెంటైల్ సిస్టమ్ వాడుతున్నా, క్యాష్ సిస్టమ్ వాడుతున్నా సరే మీరు ఏం చేయాలంటే అండి పేమెంట్ బేసిస్ లోనే ఇక్కడ టీడీఎస్ డిడక్షన్ అనేది చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. ఎంప్లాయ్మెంట్ విత్ మోర్ దెన్ వన్ ఎంప్లాయర్ అని చెప్పేసి అంటున్నాడు అండి. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ విత్ మోర్ దెన్ వన్ ఎంప్లాయర్. నేను 2-3 ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేస్తున్నానంట. అమ్మ శాలరీస్ లో మనం మాట్లాడుకున్నా నా దగ్గర నాకు 2 ఎంప్లాయర్స్ ఉన్నారంటే నేను 2 ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేస్తున్నాను. వర్క్ చేయొచ్చా? 1 కాదు 2 కాదు 10 మంది దగ్గర వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర శాలరీ తీసుకోవచ్చా? వాళ్ళు ఇస్తే అంతనే తీసుకోవచ్చండి. ఓకే, తీసుకుంటే ఏమవుతుంది? ట్యాక్స్ పడుతుంది. అంతే, ట్యాక్స్ కట్టేస్తే ఎంతమంది దగ్గర నుంచి మనం శాలరీ అనేది తీసుకోవచ్చండి. రైట్. అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ వారంటెడ్ బై ది అగ్రిమెంట్. అక్కడెక్కడైనా సరే మీకు అగ్రిమెంట్ లో ఒక ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేస్తే ఇంకో ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేయకూడదు అని కనుక మీకు ఉన్నట్లయితే అప్పుడు మీరు వేరే ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేయకూడదు. లేకపోతే మీరు వేరే ఎంప్లాయర్ దగ్గర కూడా మీరు ఏం చేసుకోవచ్చంట? వర్క్ చేసుకోవచ్చంట. అలా నీ దగ్గర 2-3 ఎంప్లాయర్స్ ఉన్నారనుకోండి. ఓకే, ఏ అనేవాడు ఎంప్లాయరే, బి అనేవాడు ఎంప్లాయరే, సి అనేవాడు ఎంప్లాయరే. వీళ్ళందరి దగ్గర డి పని చేస్తున్నాడంట. డి ఎవరు? ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడంట.
అప్పుడు ముగ్గురులో ఎవరు ట్యాక్స్ డిడక్ట్ చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. సో ఏకి కానీ బికి కానీ సికి కానీ మనం సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కి మిగతా ఇతర ఇన్ఫర్మేషన్ మొత్తం మిగతా అన్ని ఇన్కమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. డిడక్ట్ చేసిన ట్యాక్స్ మీద మనకి ఏం చేయాలంటే గవర్నమెంట్ కి పే చేసే ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నారండి. రైట్. సో ఇక్కడ ఎంప్లాయర్ సిని నేను సెలెక్ట్ చేసుకుని నేను ఏం చేశానంటే నా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చాను. ఏ శాలరీతో వస్తుంది సార్, బి శాలరీతో వస్తుంది సార్, సి మీది మీరు ఇచ్చేది ఇంత, నీవి కాకుండా నాకు అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ ఉన్నాయి సార్, బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ఉన్నాయి సార్, దాని మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది సార్, ఇలాంటివన్నీ కూడా నేను చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ సి దగ్గర నుంచి ట్యాక్స్ డిడక్షన్ అనేది చేయించుకోవచ్చా అంటే సి దగ్గర నుంచి ట్యాక్స్ డిడక్షన్ చేయించుకోవచ్చు. సార్ ఇవన్నీ చెప్పకుండా వీళ్ళెవ్వరికి కూడా మనం ఎక్కడ వర్క్ చేస్తున్నట్టు చెప్పకపోతే ఏంటి సార్ పరిస్థితి? అప్పుడు ఎవరు తెచ్చే ఇన్కమ్ మీద వాళ్ళు ట్యాక్స్ డిడక్షన్ చేసి ఇచ్చేస్తారు. మనం ఏం చేస్తామంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ అనేది మనం ఎరైవ్ అవుతా ఉంటాం. ఓకే రైట్. సో ఇప్పుడు మోర్ దెన్ వన్ ఎంప్లాయర్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి చూడండి. వేర్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ an employee is working with the more than one employer or resigns from employment and joins another employer. అంటే ఈ ఇయర్ లో నేను ఏం చేశానంటే ఏ వాటి దగ్గర నుంచి మానేసి సి దగ్గర జాయిన్ అయ్యానంటండి. అలా కాకుండా ముగ్గురు దగ్గర కంటిన్యూ చేస్తూ ఒక కేసు, ఇక్కడ మానేసి ఇక్కడ జాయిన్ అవడం అనేది ఒకే కేసు. అంటే ఇద్దరి దగ్గర నుంచి వచ్చిన ఏ ఇయర్కి సంబంధించిన ఎంతవరకు పనిచేసిన అక్కడ వరకు ఉన్న ఇన్కమ్ కి ఇక్కడ ఏం చేయాలండి ట్యాక్స్ అనేది మనం పే చేయాలి. ఓకే. Resigns and joins another employee as an employer. He may furnish to the employer of his choice in the former case or to the subsequent employer in the latter such details of salary due or received by him from the other employers or tax deduction at source and such other particulars as the case may be in form number 12B. In such a case, the employer shall be bound to consider the information for the purpose of a deduction of tax under section 192. ఈ ముగ్గురులో నాకు సి అంటే ఎంప్లాయర్ అంటే ఇష్టం అంటండి. ఈ సిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా నేను సికి ఇచ్చానండి. అలాంటప్పుడు సికి ఈ టోటల్ మీద ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ ఉంటుందా? ఎస్. ఇక్కడ ఎంతైతే ఇక్కడ ఏ పే చేస్తున్నాడు, ఎంతైతే బి పే చేస్తున్నాడు, అంతే ఇక్కడ నేను ఆ టీడీఎస్ డిడక్ట్ చేస్తానని చెప్పేసి నేను చెప్పొచ్చా? ఇక్కడ శాలరీ ఎంత వస్తుందో అదే అనుకుంటాను చెప్పేసి అనొచ్చా? ఇక్కడ సి అనేవాడు ఏ బి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ అనేది సికి ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే నెక్స్ట్. In case of employee chooses not to furnish these details of income of other employment, employer shall deduct only in respect of the salary paid by him. వాడు ఇప్పుడు ఇక్కడ బికి మిగతా ఇద్దరు ఎంప్లాయర్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది డిస్క్లోజ్ చేయలేదు అనుకోండి, సి ఎంతైతే పే చేస్తున్నాడో అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ట్యాక్స్ డిడక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో సి ఎంతైతే శాలరీ పే చేశాడో అంతవరకు ట్యాక్స్ డిడక్షన్ చేస్తే చాలంట. ఓకే రైట్. అదే ఇక్కడ ఏ గురించి బి గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే అప్పుడు అంత మీద ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ అనేది ఉంటుంది. ఓకే రైట్. సో వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాడి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లోనే డిస్క్లోజ్ చేసుకుని ట్యాక్స్ అనేది కట్టుకోవచ్చు. కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి మాత్రం అప్లికేషన్ వాళ్ళు ఎంతైతే పే చేస్తారో అంతవరకు ట్యాక్స్ రిడక్షన్ చేస్తే సరిపోతుంది అంటండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అక్కడ మనం ఇప్పుడు సి అనే వాటిని చూస్ చేసుకుని నేను ఏ బి ఎంత శాలరీ పే చేస్తున్నారని చెప్పేసి చెప్తే అంత మీద టోటల్ మీద టీడీఎస్ డిడక్ట్ చేసిన అప్లికేషన్ బిసికి వచ్చేస్తుంది అంటండి. ఓకే. ఒకవేళ పే చేయకపోతే ఏం చేస్తారు సార్? వాళ్ళు పే చేసి ఇక్కడ ఏ అని బి పే చేసిన శాలరీ సి డీజిల్వెన్స్ ఇవ్వలేరు కదా. సి డీజిల్వెన్స్ ఇవ్వకపోవచ్చు కానీ టీడీఎస్ నాన్ కంప్లైన్స్ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అయిపోతాయి అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే రైట్. నెక్స్ట్ మా రిలీఫ్ అంటే సెక్షన్ 89 అన్నారు. ఇది రిబేట్ అండ్ రిలీఫ్ అనే చిన్న చాప్టర్ ఉంది, అది చెప్పుకున్నప్పుడు నేను మాట్లాడతానండి. అప్పటి వరకు ఇది పక్కన పెట్టేస్తాను. దీని గురించి అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే నెక్స్ట్ అదర్ ఇన్కమ్. An employee may furnish for particulars of other income derived by him during the previous year
and tax deducted on such income to the employer for aggregating along with the salary income for the purpose of tax deduction at source. Okay, అంటే మిగతా ఇన్కమ్ ఏమైనా ఉంటే కనుక అదర్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అదర్ ఇన్కమ్స్ ఇప్పుడు బ్యాంక్ లో డిపాజిట్ ఉంది దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, లేదా హౌస్ ప్రాపర్టీ ఉంది దాని మీద రెంట్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన అదర్ ఇన్కమ్స్ అన్ని కూడా డిస్క్లోజ్ చేయొచ్చు. డిస్క్లోజ్ చేస్తే దాని మీద ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటే ఇక్కడ అదర్ ఇన్కమ్ ఎవరికైతే ఎంప్లాయర్ కి నేను చెప్పాను ఇవన్నీ కూడా డిక్లరేషన్ ఇచ్చానో వాటన్నిటి మీద ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ ఎంప్లాయర్ కి ఉంటుంది. ఎందుకంటే 192 సెక్షన్ ఎలాంటిదని చెప్పేసి చెప్తున్నాం, ఎంప్లాయీకి ఎంతైతే ట్యాక్సిబిలిటీ వస్తుందో అంత ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఎంప్లాయర్ దగ్గర ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్న సెక్షన్ అండి. ఓకే, నెక్స్ట్ particulars of the losses. సార్ లాసెస్ గురించి పర్టికులర్స్ ఏమన్నా ఉంటే ఆ లాసెస్ గురించి ఇవ్వచ్చా, ఇన్కమ్స్ గురించి ఇవ్వచ్చా అన్నప్పుడు లాసెస్ గురించి కూడా ఇవ్వచ్చా అంటే ఇవ్వడానికి ఉండదంటే కొన్ని మాత్రమే అలో చేస్తారంటే ఏంటో చూద్దాం. సిమిలర్లీ ది ఎంప్లాయీ మే ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ లాసెస్ ఇఫ్ ఎనీ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ విచ్ షల్ బి టేకెన్ ఇంటు అకౌంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంప్యూటింగ్ ద amount of tax deductible from the salaries after giving the effect to set off such loss, except on account of the loss from house property. No loss under the head of income furnished by the employee shall be considered for the purpose of tax deduction of source అంటున్నాడండి. అంటే ఇక్కడ ఇన్కమ్స్ గురించి చెప్పమన్నారు, ట్యాక్స్ డిడక్ట్ చేపిస్తానన్నారు కదా అని లాసెస్ గురించి కూడా చెప్పి ఆ లాసెస్ ని డిడక్ట్ చేసుకొచ్చేసారంటే అంటే ఎంప్లాయర్ నాకు వచ్చే ఇన్కమ్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ లాసెస్ ఏమైనా వస్తే కనుక లాసెస్ ని కూడా ఇక్కడ మైనస్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. అంటే లాసెస్ ని మాత్రం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లాస్ దాన్ని మాత్రమే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ లాస్ కాకుండా మిగతా దేన్ని కూడా మనం ఏం చేయలేమంట అడ్జస్ట్ చేయలేము అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఎంప్లాయీ తన ఇన్ఫర్మేషన్ ఎంప్లాయర్ కి ఇచ్చినా సరే అక్కడ ఏం చేయలేదంటే అండి ఈ ట్యాక్స్ డిడక్షన్ అనేది సారీ ఇక్కడ ట్యాక్స్ అనేది తగ్గించాల్సిన ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుని లాస్ ని కన్సిడర్ చేయాలా అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్, ఏ లాసెస్ మాత్రం అడ్జస్ట్ చేసుకొని ఇస్తారో సెక్షన్ 192 ప్రకారం టీడీఎస్ చేసేటప్పుడు ఎంప్లాయర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అని చెప్పేసి అంటే ఓన్లీ హౌస్ ప్రాపర్టీ లాస్ ని మాత్రమే మనకి ఎక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు అంట. Okay, employer ki, so that employer can also consider such loss and effect of such loss on the tax liability. Okay, next furnishing of statement to employee. Section 192 2C makes it a mandatory for every employer to furnish to the employee a statement giving correct and complete particulars of the perquisites of profit in lieu of salary and the value thereof in form number 12BA. This requirement is applicable only if the amount of salary paid or payable to employee is more than 1,50,000. In other case the particulars of the same shall be given in form 16. Okay రైట్, మీకు పర్క్విజిట్స్ బెనిఫిట్స్ ఉంటే కనుక అవి 1,50,000 దాటితే కనుక మీకు ఏం చేస్తారంటే అక్కడ ఫామ్ 12BA ఇస్తారంటండి. ఫామ్ 12BA. ఓకే, సో 12BA అనేది ఇస్తారంట. అది లేకపోతే కనుక అప్పుడు మీకు ఏం చేస్తారంటే ఫామ్ 16 అనేది మీకు ఇచ్చేస్తారంట. అంటే మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేసాము, మీకు పర్క్విజిట్స్ ఎంత, బెనిఫిట్స్ ఎంత, ఏవి ట్యాక్సిబుల్ అయ్యేవి, ఏవి నాన్ ట్యాక్సిబుల్ అయ్యేవి, అక్కడ ఫామ్ 16 లో మీకు ఏవి ఇన్కమ్ కన్సిడర్ చేసాము, ఇన్కమ్ కన్సిడర్ చేయలేదు అన్ని పర్టికులర్స్ మెన్షన్ చేస్తూ ట్యాక్స్ ఎంత డిడక్ట్ చేసాము అనేది మెన్షన్ చేస్తూ ఎంప్లాయీకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఫామ్ 16 అనేది మనం ఇవ్వాలంటే ఫామ్ 16 అండ్ ఫామ్ 12B అనేది మనం ఇవ్వాలి. ఒకవేళ పర్క్విజిట్స్ వాల్యూ కంటే 1,50,000 కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక. ఓకే, నెక్స్ట్ requirement to obtain evidence or proof of particular claims from the employee by the employer అని చెప్పేసి అంటున్నాడండి. ఎంప్లాయీ దగ్గర నుంచి ప్రూఫ్స్ ఏం తీసుకోవాలా అని చెప్పేసి అంటే కనుక మనం మాట్లాడుకున్నాం ఎస్ తీసుకోవాలి చెప్పేసి చెప్పుకున్నాం. ఏమంటాడు చూద్దాం. సెక్షన్ 192 2D casts responsibility on the person responsible for paying any income chargeable under the head salaries to obtain from the employee the evidence or proof of particular claims under the provisions of the Income Act in the prescribed form and manner for the purpose of estimating income from income of the SSC, computing the tax deducted under section 192 1 అని చెప్పేసి చెప్తున్నాడు.
అంటే మనం ఏదైతే ట్యాక్స్ డిడక్ట్ చేస్తున్నప్పుడు మనం చెప్పాం ఎంప్లాయీ మనం చెప్పామంట సార్ నేను ఈ డిడక్షన్స్ చేస్తాను అంటే ఇక్కడ ఎల్ఐసీలు కడతాను ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను నేను ఏం చేస్తాను ఈ డిడక్షన్ అండర్ సెక్షన్ చాప్టర్ 16 నేను ఎఫెక్టివ్ గా క్లెయిమ్ చేసుకుంటానని చెప్పేసి నేను డిక్లరేషన్ లో మెన్షన్ చేశానంట దాని ప్రకారం మనం టీడీఎస్ అనేది తక్కువ చేసామంట తర్వాత ఏం చేయాలంట లాస్ట్ లో ఇయర్ ఎండింగ్ లో మనం ఏం చేయాలంట ఈ ఇయర్ ఎండింగ్ లో డిక్లరేషన్ లో సబ్మిట్ చేసి చెప్పినవన్నీ కూడా మనం ప్రూఫ్స్ సబ్మిట్ చేయమన్నారంట సో ఆ ప్రూఫ్లు సబ్మిట్ చేస్తే కనుక ఆ ప్రూఫ్లు తీసుకెళ్లి మనం సబ్మిట్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అక్కడ ట్యాక్స్ డిడక్షన్ అనేది ఇస్తారు ఓకే ఆ డైరెక్షన్స్ సంబంధించిన ప్రూఫ్ అప్డేట్ చేయాల్సిన అప్లికేషన్ అనేది ఎంప్లాయర్ కి ఉందా అంటే కనుక దాని ఆన్సర్ ఏమంటున్నారు ఎస్ ఎవిడెన్స్ హ్యాస్ టు బి అప్టైన్డ్ ఆన్ ది డిక్లరేషన్ ఇచ్చిన దాని మీద మనం చేసి కూడా దాని ప్రూఫ్ కూడా మనం ఇక్కడ అటాచ్ చేయమన్నారని చెప్పేసి అంటున్నారండి నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ గురించి మనం సాలరీస్ లోనే మాట్లాడుకున్నాం ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ ఎవరు పే చేయొచ్చు ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ సో ఈ ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ అనేవి ఇక్కడ ఎవరెవరు పే చేయొచ్చు అంటే ఎంప్లాయర్ పే చేయొచ్చు లేదా ఎంప్లాయీ పే చేయొచ్చు ఎంప్లాయర్ పే చేస్తే నార్మల్ టీడీఎస్ క్లోజింగ్ సైడ్ నార్మలే ఓకే నెక్స్ట్ ఎంప్లాయర్ కనుక పే చేస్తే కనుక ఇక్కడ ఎంప్లాయర్ కనుక ట్యాక్స్ పే చేద్దామని చెప్పేసి అనుకుంటే కనుక నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద మనకి ట్యాక్స్ అనేది ఎవరు పే చేద్దాం అనుకుంటున్నారు ఏంటంటే ఎంప్లాయర్ పే చేస్తే కనుక ఎంప్లాయీ చేతిలో మళ్ళీ అది ఇన్కమ్ కింద తయారవుతుందా లైబిలిటీ ఆఫ్ ది ఎంప్లాయీ మెట్ బై ఎంప్లాయర్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో అక్కడ 10 సిసి అనేది ఎగ్జామ్షన్ కింద వస్తుందని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం ఇక్కడ ఎంప్లాయర్ కి ఏం రాదంటే ఎక్స్పెన్సివ్ కింద రిజర్వెన్స్ అనేది రాదు అని చెప్పేసి చెప్పారంట ఓకే రైట్ సారీ ఇక్కడ డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోగలరా నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ట్యాక్స్ కనుక ఎంప్లాయర్ పే చేస్తే అమౌంట్ ని ఎక్స్పెండిచర్ కింద P&L లో క్లెయిమ్ చేసుకోగలరా అంటే చేసుకోలేడు అలాగే ఎంప్లాయీకి ఇన్కమ్ అవుతుందని చెప్పేసి అంటే కనుక అక్కడ అది కూడా అవ్వదంటండి ఓకే ఆ ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ అనేవి ఎంప్లాయీ కనుక ఇక్కడ పే చేసుకుంటే కనుక నార్మల్ టీడీఎస్ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి ఓకే 192 1A and 192 1B provides for the tax reduction on the non-monetary perquisites where an employer has an option to pay tax in respect of the such perquisites. Tax shall be paid at the slab rates applicable to the individual employee. In case the employer chooses to pay tax on non-monetary perquisites, TDS in respect of same shall not be effectuated on salary of the employee. Okay. Such a tax on non-monetary perquisites is exempt in the hands of the employee under section 1010 CC and attracts disallowance of the hands of employer 40A5. So 40A5 ప్రకారం మనకి ఏమొస్తుందంటే డిసల్వెన్స్ అనేది వస్తుందని చెప్పేసి మనకి చెప్తున్నారు ఓకే రైట్ అంటే మనం ఏదైతే ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ పే చేస్తామో దాన్ని మన ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోగలం యాజ్ ఎంప్లాయర్ క్లెయిమ్ చేసుకోలేమంట ఇక్కడ ఎంప్లాయీకి ఏమవుతుందంటే అండి అక్కడ ట్యాక్స్ అనేది ఈ ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ కనుక పే చేస్తే అది ఎగ్జామ్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారండి అండర్ సెక్షన్ 1010 సిసి లో ఎగ్జామ్ట్ అవుతుందని చెప్పేసి చెప్పారండి నెక్స్ట్ adjustment in tax deduction the employer can adjust the amount of deduction on account of any excess or deficiency in the previous deduction or failure to deduct within the same financial year అంటున్నారండి అమ్మ ఒక మంత్ లో ఎక్కువ డెడక్ట్ చేసి ఒక మంత్ లో తక్కువ డెడక్ట్ చేసి మొత్తానికి ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చా ఎస్ సార్ మే మంత్ లో నేను ఎక్కువ డెడక్ట్ చేస్తానని జూన్ లో తగ్గించాను సార్ జూన్ లో ఎక్కువ చేస్తానని జూలైలో తగ్గించాను సార్ జూలైలో తక్కువ చేస్తానని ఆగస్ట్ లో పెంచాను సార్ ఇలా మార్చుకోవచ్చండి ఎస్ ఇయర్ అంతటికి సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ లో కనుక అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకుంటూ ట్యాక్స్ డిడక్ట్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ సఫిషియంట్ సార్ మనకి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఒక ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది లాస్ట్ లో ప్రూఫ్ సబ్మిట్ చేసేటప్పుడు ట్యాక్స్ డిడక్షన్ అనేది మారుతుంది ఎందుకంటే మనం డిడక్షన్ అనేది ఎలా చేసామంటే కనుక ఇక్కడ బేస్డ్ ఆన్ ది ఇక్కడ యాక్చువల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సారీ డిక్లరేషన్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని డిడక్ట్ చేసామండి ట్యాక్స్ డిడక్ట్ చేసామండి అవి లాస్ట్ లో కనుక ఆ యాక్చువల్ అమౌంట్స్ ప్రూఫ్ లో తీసుకొచ్చేసరికి అది మారిపోవచ్చు అలా మారిపోతే కనుక అమౌంట్ ఏం చేస్తామంటండి అది ఆ ట్యాక్స్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ అని చెప్పేసి అంటున్నాడు కాకపోతే సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నట్టు అనమాట ఒక మంత్ లో తక్కువ చేసినా ఇంకో మంత్ లో ఎక్కువ చేసినా అవి అడ్జస్ట్ చేసుకునే దానికి ఛాన్స్ ఎంత ఉన్నదండి ఇక్కడ ఈయన సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే అడ్జస్ట్ చేసుకునే అవకాశం అనేది ఇస్తానని చెప్పి చెప్తున్నారంట salary in foreign currency for the purpose of deduction of tax on the salary payable in a foreign currency the value of rupees of such salary shall be calculated
at the prescribed rates of exchange under section 192(6), it shall be calculated in telegraphic transfer buying rate on the date of which it is required to be deducted at source అంటున్నాడండి. అమ్మ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ బయింగ్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ బయింగ్ రేట్ కి ఇక్కడ మనం ఏం చేయాలంటే శాలరీని కన్వర్ట్ చేసి అక్కడ మనం ఏం చేస్తామంటండి అక్కడ మనం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. మన ఫారిన్ కరెన్సీలో శాలరీ పే చేస్తుంటే కనుక ఇండియన్ కరెన్సీలో గవర్నమెంట్ కి డబ్బులు కట్టాలండి. కాబట్టి ఫారిన్ కరెన్సీలో దాన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసి ఆ ట్యాక్స్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ గవర్నమెంట్ కి డిపాజిట్ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 192 సాలరీస్ గురించి టోటల్ గా సెక్షన్ అండి ఇదంతా కూడా. ఓకే రైట్. సో రైట్, నెక్స్ట్ కేసు వచ్చేసరికి పేమెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ బ్యాలెన్స్ డ్యూ టు ఎంప్లాయీ 192A పేజ్ నెంబర్ 451 లో, పేజ్ నెంబర్ 451 లో పేమెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ బ్యాలెన్స్ డ్యూ టు ఎంప్లాయీ అని చెప్పేసి అని అంటున్నాడండి. ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ గురించి మాట్లాడుతున్నట్టు అనమాట. అంటే ప్రావిడెంట్ ఫండ్ గురించి కనుక మనం ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఏదైనా అమౌంట్ పే చేస్తున్నట్లయితే ఇక్కడ ఎగ్జంప్షన్స్ గురించి మాట్లాడుకుంటామండి. అక్కడ ఎగ్జంప్షన్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సారీ, ఇక్కడ 10(12) ప్రకారం రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కనుక ఎగ్జంప్షన్ వస్తుంది మనకి. ఆ ఎగ్జంప్షన్ అనేది ఇక్కడ ఒకసారి చూడండి. ట్రస్టీ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ scheme or any other person authorized to make payment of the accumulated balance from the RPF which is not exempted under section 10(12) ప్రకారం ఎగ్జామ్ట్ అయింది అనుకోండి, అది ఇక్కడ ప్రాబ్లం లేదు. అలా ఎగ్జామ్ట్ అవ్వని ఏదైనా ఉందనుకుంటే కనుక ఇప్పుడు మనం 10(12) ప్రకారం ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 5 years కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years మనం వర్క్ చేయాలండి. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు, అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. అక్కడ సాలరీస్ అనే హెడ్ లో నేను చెప్పానండి 10(12) గురించి. సార్ ఇక్కడ మనకి 5 years అవ్వలేదు, నేను జస్ట్ జాయిన్ అయ్యి 2 years అయింది. పిఎఫ్ ని నేను కాంట్రిబ్యూషన్ చేసిన దాన్ని విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను. అక్యూములేటెడ్ బ్యాలెన్స్ ఒక ₹1,00,000 ఉంది. ఆ ₹1,00,000లో నేను ఒక 50,000 డ్రా చేసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ 5 years లోపల నేను విత్డ్రా చేస్తున్నాను. కాబట్టి కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years అనేది లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ట్యాక్స్ డిడక్షన్ అనేది ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది మనం డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడండి. ట్యాక్స్ అండర్ సెక్షన్ 192A shall be deducted from the taxable premature withdrawal. The sum shall not be considered as taxable premature withdrawal if it satisfies the following condition. In case of an employee who has rendered continuous service with the employer for a period of 5 years or more, అంటే 10(12) గురించి చెప్తున్నాడండి. 10(12) ప్రకారం మనం 5 years or more కంటిన్యూస్ పీరియడ్ వర్క్ చేసి ఉన్నట్లయితే ఈ ప్రొవిజన్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్పేసి అంటున్నాడు. ఈ ట్యాక్స్ రిడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామ్టెడ్ కాబట్టి, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ కాబట్టి ట్యాక్స్ రాదు కాబట్టి ఆడ ఎప్పుడు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అంటండి. అలా కాకుండా అదే ట్యాక్సబుల్ అమౌంట్ ని విత్డ్రా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ రిడక్షన్ అనేది చేయాలి. In case of an employee whose service has been terminated by reason of employee's ill health or by contraction or discontinuance of employer business, other cause beyond the control of the employee ఉంటే కనుక, అంటే ఎంప్లాయర్ బిజినెస్ తీసేసాడు. అలాంటప్పుడు నేను చేశానంటే తప్ప నేను జాయిన్ అయిన 2 years కి అక్కడ ఎంప్లాయర్ బిజినెస్ తీసేసాడండి. ఆ 2 years అయిపోయింది కాబట్టి ఏం చేయాలంటే ఆ 2 years లోని బిజినెస్ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి అప్పుడు నేను అమౌంట్ విత్డ్రా చేసేసుకోవచ్చు అంట. అయినా సరే ట్యాక్స్ అనేది రాదంట. ఎందుకంటే వైపు 5 years అవ్వలేదు కదా సార్, కానీ నాకు అసలు ఎంప్లాయర్ ఉంటే కదా, ఎంప్లాయరే తీసాడు. అలాంటప్పుడు నేను 2 years ఏం చేసుకోవచ్చు అంటే అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు టీడీఎస్ డిడక్షన్ జరుగుతుందా? జరగదు అని చెప్పేసి అంటున్నారండి. In case of an employee who obtains employment with any other employer who maintains any recognized provident fund to which accumulated balance becoming due and becoming payable includes any amount so transferred, the period of service under the former employer shall also be included in calculating the period of continuous service అంటున్నారు. అంటే మనం ఒకసారి మాట్లాడుకున్నాం అప్పుడే, మనం ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసినప్పుడు కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years అనేది ఎలా తీసుకుంటారు సార్ అంటే కనుక, నేను ఏఎన్ ఎంప్లాయర్ దగ్గర బిఎన్ ఎంప్లాయర్ దగ్గర వీడేమో 3 years వీడి దగ్గర 3 years పనిచేశానండి. వీళ్ళిద్దరూ కూడా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నారు, ఆర్పిఎఫ్ఐ మెయింటైన్ చేస్తున్నారు. అంటే కనుక టోటల్ గా ఎన్ని ఇయర్స్ వస్తాయంటండి, ఇక్కడ నుంచి అక్యూములేటెడ్ బ్యాలెన్స్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను,
ఏ అనే ఎంప్లాయర్ దగ్గర 3 years వర్క్ చేసిన తర్వాత నేను అమౌంట్ విత్డ్రా చేయకుండా ఏం చేశాను, బి అనే ఎంప్లాయర్ దగ్గర కూడా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటే కనుక వాడికి అక్కడ అకౌంట్ కి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను అంటే కనుక అయినా సరే ఇక్కడ ఏం చేస్తారంటే కంటిన్యూస్ ఫుల్ ఆఫ్ ఇక్కడ 3 years కింద తీసుకోవాలంటే 6 years కింద తీసుకుంటారంటే ఎందుకంటే ఆర్పిఎఫ్ అకౌంట్ లో ఎన్నాళ్ళు ఉంది 6 years ఉంది. అంతేగాని ఇక్కడ ఎంప్లాయర్స్ మారినంత మాత్రాన ఇక్కడ ఆర్పిఎఫ్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది 6 years ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే టీడీఎస్ రిడక్షన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి సరే ఇక్కడ 6 years అంటే కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 6 years 5 years అంటే ఎక్కువ కాబట్టి ఎక్సెప్షన్ అనేది మనం తీసుకోవచ్చు అని చెప్పేసి మనం అక్కడ మాట్లాడుకున్నాం అండి. ఓకే రైట్. No tax deduction shall be made under this section where the payment or aggregate payment is less than 50,000. మనం మానిటరీ లిమిట్ ఇచ్చాడంటే మానిటరీ లిమిట్ ఏంటంటే 50,000 కంటే తక్కువ కనుక మనకి ఇక్కడ మనం పేమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ టీడీఎస్ డిడక్షన్ చేయాల్సిన అవసరం ఉందా, అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారండి. ఒకవేళ ట్యాక్స్ డిడక్షన్ రేట్స్ ఏంటంటే ఎందుకంటే మానిటరీ లిమిట్స్ అండి. ఇక్కడ మనం ప్రతి సెక్షన్ లోనే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం 192 అంటే అడికి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో అంత ట్యాక్స్ డిడక్ట్ చేయాలి కాబట్టి 192 స్పెషల్ కేసు అండి. ఈ 190 తర్వాత నుంచి కూడా మనం చూసే ప్రతి సెక్షన్ లోని ఆ సెక్షన్ ఏంటి, ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎక్కడ ట్యాక్స్ డిడక్షన్ అప్లికబుల్ అవుతుంది, ఏ రేట్ దగ్గర చేయాలి, ఏదైనా మానిటరీ లిమిట్స్ ఉన్నాయా లేదా, ఇలా ఒక 5 కేసెస్ పెట్టుకుని మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ కింద డ్రా చేసుకుని అవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది మనం చేయాలంటండి. ఓకే సో ఎగ్జాంపుల్ కి మీకు చెప్తానండి ఎలాగనేది. అప్లికబుల్ సెక్షన్స్ ఎవరికి 192A. సో కవర్డ్ పేమెంట్స్ కవర్డ్ ఏంటంటే కనుక రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, ఓకే అక్యూములేటెడ్ బ్యాలెన్స్ ఓకే payment or credit whichever is earlier, అంటే ఈ సెక్షన్ 192 ఎందులోకి వస్తుందంటే అండి ఇక్కడ మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 446 లో ఒక బైఫర్కేషన్ ఉంది. పేమెంట్ ఆర్ క్రెడిట్ whichever is earlier అనే బాక్స్ చూడండి. అందులో అట్ ద టైమ్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ పేమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అనే దాంట్లో 192 కవర్ అయింది, 192A కవర్ అయిందండి. 192A కూడా కవర్ అయింది కాబట్టి ఇది ఏ బేసిస్ అండి, ఇది పేమెంట్ బేసిస్ పేమెంట్ బేసిస్. ఇలా మనం ఏం చేయాలి, కాలమ్స్ అన్ని రాసుకుంటూ మనం ఎన్ని వీలైతే అన్ని కాలమ్స్ రాసుకుంటూ లైక్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అంటే ఇక్కడ 10% ఉంటుంది రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ చెప్పిన చూడండి రెసిడెంట్ పాన్ ఫర్నిష్డ్, పాన్ కనుక పాన్ నెంబర్ ఇచ్చిన వాడికి మనం ఏం చేస్తా ఉంటాండి 10% ట్యాక్స్ డిడక్ట్ చేస్తా ఉంటాం. నాన్ రెసిడెంట్ కి 10% ప్లస్ అప్లికబుల్ సర్చార్జ్ అండ్ సెస్. మీకు 10% అన్నాడు అంటే 10% అయినా సరే ఇంకా సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ ఉండవా. రెసిడెంట్ కి అయితే కనుక ఇక్కడ ఎడ్యుకేషన్ సెస్ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ ఉండవట. కానీ 192 లో మాత్రం వాడికి ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ అవుతుందో అంత ట్యాక్స్ డిడక్ట్ చేయమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ అన్ని కూడా కలిపి క్యాలిక్యులేట్ అనేది చెయ్యాలని చెప్పేసి చెప్తున్నాడు అండి. కానీ ఇక్కడ మాత్రం సింపుల్ గా 10% చెప్పాడు అంటే ఇంకా సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా 10% చేయడం అనేది మనకి ఇక్కడ మ్యాటర్ కింద మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే అమ్మా నేను చెప్పుకున్న దాంట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా సరే మనకి జిఎస్టీ మనకి కవర్ అయితే కనుక పేమెంట్ రెంట్ పే చేస్తుంటే రెంట్ కి జిఎస్టీ ఉందనుకోండి. సపోజ్ ఒక 10,000 రెంట్ ప్లస్ జిఎస్టీ 18% అంటే 1800 అంటే 11,800 కనుక నేను రెంట్ పే చేయాల్సి వస్తే కనుక అక్కడ జిఎస్టీ కవర్ అవుతుందంటే కనుక ఏ పోర్షన్ మీద మాత్రమే టీడీఎస్ చేయాలంటే కనుక ఓన్లీ రెంట్ పోర్షన్ మీద మాత్రమే మనం టీడీఎస్ చేయాలని చెప్పేసి నిన్న మనం మాట్లాడుకున్నామండి. మనం మాట్లాడుకున్న లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్న దాంట్లో ఓన్లీ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ ఓన్లీ ఈ వాల్యూ మీద మాత్రమే రెంట్ అమౌంట్ మీద మాత్రమే మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఓకే ఒకవేళ రెసిడెంట్ పాన్ నెంబర్ ఫర్నిష్ చేస్తే 10%, ఇంకా సర్చార్జ్ ఎడ్యుకేషన్ ఉండవు, ఫిక్స్డ్ గా 10%. నాన్ రెసిడెంట్ అనుకుంటే కనుక 10% ప్లస్ ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ సర్చార్జ్ అప్లికబుల్ సర్చార్జ్ సెస్ అనేవి ఎడ్జస్ట్ చేయాలి. ఇఫ్ పాన్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్, పాన్ కనుక ఫర్నిష్ చేయకపోతే కనుక మాక్సిమం మార్జినల్ రేట్ అంటున్నాడు అండి 42.74%. ఓకే అంటే ట్యాక్స్ దాని సర్చార్జ్ తర్వాత ఎడ్యుకేషన్ సెస్ ఈ అప్లికబుల్ ట్యాక్సెస్ అన్ని కూడా కలిపి ఇక్కడ మనకి ఈ 42.74% అనేది అరైవ్ అవుతున్నాడు. 42.74% అనేది ట్యాక్స్ మనం డిడక్ట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు పాన్ కనుక ఫర్నిష్ చేయకపోతే కనుక సార్ పాన్ నెంబర్ ఇవ్వకపోతే ఏంటి సార్, ఇప్పుడు
మనకి ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. ఏ అనేవాడు బి అనేవాడికి సమ్ ఎక్స్‌పెన్స్ అనేది పే చేస్తుంటే కనుక వీడికి ఎక్స్‌పెన్స్, వీడికి ఇన్‌కమ్ అనండి. వీడికి ఇన్‌కమ్. ఇక్కడ టాక్స్ అనేది డిడక్ట్ చేయకపోతే వీడికి నాన్ కంప్లైన్స్ ప్రకారం డిసల్వెన్సెస్, టీడీఎస్ నాన్ కంప్లైన్స్ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ ఈ ఎక్స్‌పెన్స్ అనేవి టీడీఎస్ అనేది వీడు డిడక్ట్ చేసినప్పుడు, ఏం చేయాలి? గవర్నమెంట్ అకౌంట్‌కి పే చేయాలి. గవర్నమెంట్ అకౌంట్‌కి ఏమని పే చేయాలి? నేను బి అనే పలానా వ్యక్తికి ఈ ట్రాన్సాక్షన్ చేశాను. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మెన్షన్ చేసి, ఆ బి అనే వ్యక్తి అంటే బి అంటే ఎవరిని ఐడెంటిఫై చేయాలి? పాన్ నంబర్‌తో మనం ఐడెంటిఫై చేసి చెప్పాలంట. సో బి అనే వ్యక్తికి నేను పర్టిక్యులర్ పాన్ నంబర్‌తో ఉన్న పర్సన్‌కి నేనేం చేశాను? ట్రాన్సాక్షన్ చేశాను. వాడి దగ్గర నుంచి ఇంత టీడీఎస్ అనేది డిడక్ట్ చేశాను అని చెప్పి మనం డిపాజిట్ అనేది చేయాలంటండి. కానీ ఈ పాన్ నంబర్ మనం ఇక్కడ ఏకి మెన్షన్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే కనుక ఏ ఫస్ట్ ట్యాక్స్ పేమెంట్ చేస్తాడంటండి. ఏం చేస్తాడు? ట్యాక్స్ పేమెంట్ చేస్తాడు గవర్నమెంట్ కి. ఓకే, పే చేసిన తర్వాత ఆ పర్టికులర్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఏ అనేవాడు ఈ ట్యాక్స్ పేమెంట్ పర్టికులర్స్, ఈ ఇన్కమ్ ఎవరికి పే చేసాము, తర్వాత ఎవరికి పే చేస్తే వాడికి ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ వచ్చింది, మనం ఎంత పే చేసాము, ఎన్ని పర్టికులర్స్ మెన్షన్ చేస్తూ టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తాడంటండి. మా టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తాడు. ఎవడు? ఏ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తాడంటండి. ఏమని మెన్షన్ చేస్తూ పర్టికులర్ పాన్ నెంబర్ ఉన్న పర్సన్ కి నేను పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేస్తూ నేనేం చేశాను? పర్టికులర్ అప్లికబుల్ అయిన రేట్ ని డిడక్ట్ చేసి నేను గవర్నమెంట్ అకౌంట్ కి పే చేశాను అని చెప్పేసి పేమెంట్ పర్టికులర్స్ అనేవి మనం టీడీఎస్ రిటర్న్ లో ఇవన్నీ పర్టికులర్స్ మనం చూపించాలంట. ఇప్పుడు ఈ పాన్ నెంబర్ అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకపోతే కనుక ఎవరికి పే చేసామో తెలుస్తుందా? తెలియదు. సో ఎవరికి పే చేసామో తెలియకపోతే ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడండి, పాన్ నెంబర్ కనుక ఎవరైతే ఇవ్వరో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ అనేవాడు వాడు టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ అకౌంట్ లో పే చేసిన దాన్ని టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తే ఆ టీడీఎస్ రిటర్న్ లో ఈ పర్టికులర్స్ అన్ని మెన్షన్ చేస్తే కరెక్ట్ గాని అప్పుడు ఇక్కడ వీడు పే చేసిన ట్యాక్స్ అనేది బి అకౌంట్ లోకి వస్తుందంటండి. ఓకే, ఫామ్ 26AS అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంటదండి. అందులో మనకి ఇక్కడ ఎవరెవరైతే నా పేరు మీద ట్యాక్సెస్ అనేవి డిడక్ట్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అంటే ఎక్కడ ఫామ్ 26AS లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లో ఫామ్ 26AS ఉంటుంది. ఆ ఫామ్ 26AS లో నేను డౌన్లోడ్ చేసుకుంటే కనుక అందులో నాకు ఏమొస్తుందంటే టోటల్ గా ఇప్పటి వరకు నాకు ఎంత పే చేశారు, ఎవరెవరు ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేశారు అనే విషయం క్లియర్ గా అందులో మెన్షన్ అయిపోయి వస్తుందంట. అలా మెన్షన్ అయ్యి రావాలి అంటే కనుక ఇక్కడ ఫామ్ 26AS లోకి రావాలి అంటే కనుక ఇప్పుడు మనం ట్యాక్స్ లయబిలిటీ పే చేసేటప్పుడు ఎంత ట్యాక్స్ క్రెడిట్ ఉంది ఇప్పటి వరకు అని చెప్పేసి చూసుకుంటే కనుక ఎందులో చెక్ చేసుకోవాలంట? ఈ ఫామ్ 26AS లో చెక్ చేసుకోవాలంట. సో ఇవన్నీ కూడా ఏదైతే టోటల్ టీడీఎస్ అనేది డిడక్ట్ అయి ఉంటుందో ఆ టీడీఎస్ డిడక్ట్ అంతా కూడా మనం ఏం చేసుకోవచ్చంట? ఈ ట్యాక్స్ లయబిలిటీకి అడ్జస్ట్ చేసుకోవచ్చంట. TDS deducted can be adjusted with the tax liability what we have arrived. మనకి ఏదైతే ట్యాక్స్ లయబిలిటీ వచ్చిందో దానికి TDS deduction అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఫామ్ 26AS లో మనం ఏం చేస్తాం? మనకి క్రెడిట్స్ రావాలి అంటే కనుక ఎవడైతే మనకి ట్యాక్స్ డిడక్ట్ చేశాడో ఇక్కడ బి కేసులో ఎవరు డిడక్ట్ చేశారంటే ఏ డిడక్ట్ చేసింది గవర్నమెంట్ అకౌంట్ కి పే చేయాలి. పే చేసిన దానికి అగైన్స్ట్ గా TDS రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఆ రిటర్న్ ఫైల్ చేస్తేనే అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఎవరికైతే వాడు ట్యాక్స్ డిడక్ట్ చేసేదో అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లో బికి అది బి యొక్క ఫామ్ 26AS లో కనిపిస్తుంది అంటండి. బి యొక్క ఫామ్ 26AS లో పే చేస్తుంది కనిపిస్తుంది అంటండి. ఏ అనేవాడు ట్యాక్స్ డిడక్ట్ చేశాను అని చెప్పేసి ఇక్కడ ట్యాక్స్ డిడక్ట్ చేసింది గవర్నమెంట్ అకౌంట్ లో పే చేశాను అని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వాలంటే ఎవరికి? సార్ బాబు నీ దగ్గర నుంచి నేను డిడక్ట్ చేసిన ట్యాక్స్ నేనేమి తీసేసుకోలేదు, ఇక్కడ నీ దగ్గర నుంచి నేను ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులు నేను తీసేసుకోలేదు, ఏం చేశాను? గవర్నమెంట్ అకౌంట్ కి పే చేశాను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఇక్కడ మనం ఏం చేయాలంట అక్కడ నిజంగా మనం పే చేసి రిటర్న్ ఫైల్ చేసామని చెప్పేసి అప్లికేషన్ కంప్లీట్ చేసామని చెప్పేసి డిక్లేర్ చేస్తూ మనం ఏం చేయాలంటే ఆ ఫార్మ్స్ ఇవ్వాలంటండి. ఇప్పుడు సపోజ్ 192 లో చూసాం ఎంప్లాయీకి
తన ట్యాక్స్ పర్టికులర్స్ ఇన్కమ్ పర్టికులర్స్ అన్ని ఎందులో ఇస్తున్నాడు అంటే ఫార్మ్ 16 ఓకే అండ్ 12BA ఫార్మ్ 16 అండ్ 12BA అని ఇస్తున్నాడండి. అదర్ దాన్ సాలరీస్ అనుకోండి, అక్కడ ఏంటంటే ఇక్కడ ఫార్మ్ 16A అని వస్తుంది అంటండి, ఫార్మ్ 16A. ఓకే, ఈ ఫార్మ్ 16A అనేది అదర్ దాన్ సాలరీస్ కనుక ట్యాక్స్ డిడక్ట్ చేసినట్లయితే అక్కడ మనం గవర్నమెంట్ అకౌంట్ పే చేసాం, రిటర్న్ ఫైల్ చేసాం అండ్ రిక్వైర్డ్ పర్టికులర్స్ అన్ని మేము సబ్మిట్ చేసాం మా వైపు నుంచి అని చెప్పేసి ఎక్కడ ఉంటుందంటండి ఫార్మ్ 16A లో మనం సబ్మిట్ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నాడు. ఎవరికి సబ్మిట్ చేస్తారు, ఎవరికైతే నేను పేమెంట్ చేశానో వాళ్ళకి ఇక్కడ సబ్మిట్ ఫార్మ్ 16A అనేది ఇస్తాము. సాలరీస్ అయితే కనుక ఫార్మ్ 16 అండ్ 12BA. అదే అదర్ దాన్ సాలరీస్ అనుకుంటే కనుక ఫార్మ్ 16A అనేది మనం ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకుంటున్నామండి. ఓకే రైట్, అంటే ఇక్కడ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా టీడీఎస్ ట్యాక్స్ పే చేసేసి ఇక్కడ ఏ అనేవాడు ట్యాక్స్ పే చేసేటప్పుడు జాగ్రత్త చూడండి. ఏ అనేవాడు ట్యాక్స్ పే చేసేటప్పుడు అందరికీ కలిపి ఇప్పుడు ఈ మంత్ లో నేను ఎవరెవరికైతే డిడక్ట్ చేశానో అందరికీ కలిపి ఒకటే చలాన్ పే చేస్తాడంటే, ట్యాక్స్ పేమెంట్ చేస్తాడంటండి. ఈ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసింది పే చేయాలంటే కనుక ఇక్కడ మనకి ఏం కావాలంటే కనుక పాన్ నెంబర్ కావాలండి. ఇక్కడ ఏకి పాన్ నెంబర్ అని తెలుసు, పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని తెలుసు. ఆ పాన్ నెంబర్ ఉంటేనే మనం ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి తెలుసు. ఇక్కడ వీడు ఏ అనేవాడు ఎవరికైతే ఇక్కడ వీడికి ఏ అనేవాడికి పాన్ ఉంటుందండి. అలా కాకుండా ఏముండాలంటే టాన్ నెంబర్ ఉండాలంటే ఏముండాలి, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్. ఓకే, ఈ ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ ఉండాలంటే ఆ ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ ద్వారా వీడు ట్యాక్స్ అనేది పే చేస్తాడంట. ఓకే, సో ఇక్కడ పే చేసేటప్పుడు ట్యాక్స్ పే చేసేటప్పుడు కంపల్సరీగా క్యుములేటివ్ అమౌంట్ పే చేసేస్తాడంటండి. అంటే ఈ మంత్ లో నేను టోటల్ గా ఎవరెవరి దగ్గర నుంచి ట్యాక్స్ డిడక్ట్ చేశాను అనేది చూసుకుని టోటల్ చేసేసి ఆ ట్యాక్స్ పేమెంట్ చేస్తాడు. ఎవరికి ఎంత పే చేసాం, ఎవరి గురించి మనం పే చేసాం, ఎవరికి ఎంత ట్యాక్స్ పే చేసాం అనేది మనకు తెలుస్తుందా, తెలియదు. అది ఎక్కడ మెన్షన్ చేస్తాడంట, ఏ అనేవాడు టీడీఎస్ రిటర్న్ లో మెన్షన్ చేస్తాడంట. ఏమని, నేను పలానా బి అనే వ్యక్తికి ట్యాక్స్ ఇన్కమ్ పే చేశాను, సపోజ్ బి అనే వ్యక్తికి నేను రెంట్ పే చేశాను, ఆ రెంట్ మీద టీడీఎస్ అనేది ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఇంత ఇన్కమ్ ఉంది, ఇంత రెంట్ పే చేశాను కాబట్టి ఈ రేట్ లో ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఆ ట్యాక్స్ రేట్ అనేది చూసుకుని ఇక్కడ మనం ఏం చేయాలి, ట్యాక్స్ డిడక్ట్ చేసాము, దానికి సంబంధించిన పేమెంట్ కూడా చేసాము అని పర్టికులర్స్ అన్ని మెన్షన్ చేస్తే మనం ఎక్కడ చూపించాలంటే అండి టీడీఎస్ రిటర్న్ లో చూపించాలంటండి. ఈ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అప్లికేషన్ కూడా ఏం చేయాలి, తన టాన్ నెంబర్ మీద ట్యాక్స్ పే చేయాలి, అలాగే టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేస్తే కనుక పర్టికులర్స్ అన్ని మెన్షన్ చేసి ఇస్తే కనుక అప్పుడు బి లాంటి వ్యక్తులు ఎవరైతే నేను ట్యాక్స్ డిడక్ట్ చేశానో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏమొస్తుంది అంటే ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ టీడీఎస్ రిటర్న్ అనేది నేను ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ బి అనే వ్యక్తికి నేను ట్యాక్స్ డిడక్ట్ చేశాను అనుకుంటే కనుక వాడికి ఫార్మ్ 26A స్టేట్మెంట్ లో నాకు ఏం వస్తుంది అంటే అక్కడ రేట్ అనేది కనిపిస్తుందంట. అలాగే నేను వాడికి టీడీఎస్ డిడక్ట్ చేసిన పే చేశాను అని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వాలంటే ఇంటిమేషన్ ఎలా ఇవ్వాలంటే అండి ఇక్కడ ఫార్మ్ 16 రూపంలోని 12BA రూపంలో ఇవ్వాలంట. అదర్ దాన్ సాలరీస్ అనుకుంటే కనుక ఫార్మ్ 16A లో మనం వాడికి పర్టికులర్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఓకే రైట్, సో ఇక్కడ అందుకోసం చెప్పేసి పాన్ నెంబర్ మ్యాండేటరీ అండి. పాన్ ఎందుకు, ఐడెంటిఫికేషన్ ఇక్కడ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, పాన్ నెంబర్ అనేది మ్యాండేటరీ అండి. ఎవరికి పే చేసామో అని చెప్పేసి అంటే ఇక్కడ పలానా బీకి పే చేసామంటే కుదరదు, అక్కడ పలానా పాన్ నెంబర్ ఉన్న బీకి నేను పే చేశానని చెప్పేసి మనం చెప్పుకోవాలంట. సో కాబట్టి ఇక్కడ పాన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఒకవేళ పాన్ నెంబర్ ఇవ్వకపోతే కనుక ఏం చేయాలి సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సెక్షన్ 192 వరకు 192A వరకు ఏం చెప్తున్నాడంట, పాన్ నెంబర్ ఇవ్వకపోతే కనుక ఇక్కడ పాన్ నెంబర్ నాట్ ఫర్నిష్డ్ అనుకుంటే కనుక ఏమంటున్నాడండి 42.74% డిడక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. ట్యాక్స్ అనేది హైయెస్ట్ రేట్ లో మాక్సిమం మార్జినల్ రేట్ లో మనం ఏం చేయాలంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలంటండి. అంటే అందులోనే మనకి ట్యాక్స్, సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ ఇవన్నీ కూడా కలిసిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 192(1A). ఇక్కడ నుంచి మనం చూడబోయే ప్రతి సెక్షన్ లోని మనం ఏం చేస్తామంటే పర్టికులర్ సెక్షన్ నేమ్ ఇంత ముందు మనం ఇక్కడ ఏదైతే టేబుల్ కింద రాసుకుందాం అనుకుంటున్నామో అలాంటి టేబుల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందామా టు హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్ ఆఫ్ టీడీఎస్. అంటే ఇందులో ఉంటది పర్టికులర్ సెక్షన్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఏ ఎక్స్పెన్స్ కి అప్లికబుల్ అవుతుంది, ఎంత ట్యాక్స్ రేట్ ఇచ్చారో, ఎంత దాటితే డిడక్ట్ చేయాలి, ఎంత స్పెసిఫిక్ పర్సంటేజ్ అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం
గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, సో ఇందులో బోల్డ్ అండ్ సెక్షన్స్ ఉంటాయండి. ఆ సెక్షన్స్ అన్ని ఇంపార్టెంట్ అయినా సరే అంటే నేను కొన్ని టిక్ పెడతానండి లాస్ట్ లోని. అప్పటి వరకు మనం ప్రతిదీ చూస్తాం, కానీ లాస్ట్ లో కొన్ని టిక్ పెడతానండి, అవి చదువుకుంటే సరిపోతుందండి. ఓకేనా, రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నానమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.